ఇక ఏదైతే నిరుద్యోగులకు సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగుల ప్రభుత్వం అని పదే పదే చెప్తుంటుంది. మరి నిరుద్యోగులు వాస్తవంగా సంతోషంగా ఉన్నారా? కాంగ్రెస్ పార్టీ ఇస్తానటువంటి ఏదైతే ఉద్యోగాలు 2 లక్షల ఉద్యోగాలు ఏడాదికి ఇస్తానన్నటువంటి ఉద్యోగాలు కూడా పూర్తి మొత్తంలో ఇచ్చి మరి వాళ్ళందరినీ కూడా సాటిస్ఫై చేస్తుందా అంటే ఆ అంశాలు కూడా మరి నిరుద్యోగులతో స్వయంగా నిరుద్యోగులతోటే వాళ్ళ వాయిస్ మా గొంతుగా వినిపించే ప్రయత్నం చేసినాం. ఇక ఏదైతే జూనియర్ డాక్టర్లకు కావచ్చు, అదేవిధంగా పోలీసులకు సంబంధించి ఇష్యూస్ సంబంధించి కూడా వాళ్ళకు జీతాలు రాక కావచ్చు, లేకపోతే దూర ప్రాంతాలకు వాళ్ళ సేవలను వినియోగిస్తున్నారన్న అంశాల గురించి కూడా మాట్లాడే ప్రయత్నం చేసినాం. ఇక రైతులకు సంబంధించి అయితే చాలా సందర్భాల్లో గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళి వాళ్ళు పడుతున్నటువంటి అవస్థలు ఏ విధంగా ఉన్నాయి, వాళ్ళు పడుతున్నటువంటి ఇబ్బందులు ఏ విధంగా ఉన్నాయి అంశాలు కూడా మాట్లాడే ప్రయత్నం చేసినాం. వాళ్ళతో కూడా మాట్లాడించినాం. అదేవిధంగా చూసుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఘోరాలను కూడా కళ్ళగట్టేటట్టు చూపేటువంటి ప్రయత్నం కూడా మేము చేసినాం. సో వైఆర్టీవీ కూడా ఎప్పుడు ప్రజల గొంతుగా నిలిచేందుకు ముందంజలోనే ఉంటుంది. అది ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇక తాజాగా చూసుకుంటే ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి అరాచకం ఇక మనం చూస్తూనే ఉన్నాం. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో చాలా వరకు కూడా విధ్వంసం చేసిరు. 400 ఎకరాలను వాళ్ళు స్వాధీనం చేసుకొని దాన్ని ప్రైవేట్ వ్యక్తులకు అమ్ముకొని పూర్తి మొత్తంలో అక్కడ ఇండస్ట్రియల్స్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. మరి అక్కడ వాస్తవంగా 400 ఎకరాలకు సంబంధించి ప్రభుత్వం ఏం చెప్తున్నది, ఇక ప్రభుత్వం సంబంధించినటువంటి పెద్దలు ఏం చెప్తున్నారు, అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు ఏం చెప్తున్నారు, పర్యావరణ ప్రేమికులు ఏం చెప్తున్నారు, ఏదైతే జంతు ప్రేమికులు ఏం చెప్తున్నారో ఆ అంశాల గురించి కూడా ఒక్కసారి క్లుప్తంగా మాట్లాడదాం. ప్రభుత్వం సంబంధించి అక్కడ 400 ఎకరాల్లో కేవలం ఖాళీగా ఉండడం వల్ల కొన్ని చెట్లు అందులో పెరిగినాయి తప్ప అక్కడ అడవి లేదని చెప్తున్నది. మరి ఏదైతే ప్రజా సంఘాల నేతలు కావచ్చు, పర్యావరణ ప్రేమికులు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు కావచ్చు, ఆ 400 ఎకరాలకు సంబంధించి పూర్తి మొత్తంలో అడవి ఉంది అని వాళ్ళు ఫోటోలు తీసి వీడియోలు తీసి చిత్రీకరించి ప్రజలకు చూపెట్టే ప్రయత్నం చేశారు. అందులో భాగంగా కొంతమంది విద్యార్థులను కూడా అరెస్ట్ చేసి వాళ్ళను కూడా కేసులో పాలు చేసిన ధోరణి కూడా మనం చూసినాం. ఇక రీసెంట్గా అందరూ కూడా కర్రు కాల్చి వాటితో పెడితే అక్కడ ఉన్నటువంటి విద్యార్థుల మీద ఏదైతే కేసులు వేసారో అవన్నీ కూడా ఉపసంహరించుకోవాలని ఆదేశాలు ఇచ్చినట్టు కూడా మనం చూసినాం. మొత్తానికైతే ప్రభుత్వం చేస్తున్నటువంటి 400 ఎకరాలకు సంబంధించి మొత్తానికైతే మూడు జింకలు అయితే పూర్తి మొత్తంలో చనిపోయినట్టుగా కూడా మనం చూసాం. కుక్కల దాడిలో చనిపోవడం అంటే చాలా దారుణమైన విషయం. ఏదైతే ఇక కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఏదైతే ఎమ్మెల్యేలు కావచ్చు, లేకపోతే ఎంపీలు కావచ్చు, అదేవిధంగా మంత్రులు కావచ్చు, వాళ్ళు మాట్లాడుతున్నటువంటి తీరు ప్రభుత్వానికి ఏదైతే మోచేతు నీళ్ళు తాగుతున్నట్టు అయితే వాళ్ళు మాట్లాడుతున్నారు. ఎందుకంటే గతం నుంచి మనం చూస్తున్నాం, ఏ ఇష్యూ జరిగినా కూడా గతంలో ఇప్పుడున్నటువంటి ఏదైతే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి పదవులు అనుభవిస్తున్నటువంటి నేతలే ఆ రోజు మరి ప్రభుత్వాన్ని ఏదైతే ఎండగట్టే ప్రయత్నం చేసిర్రు, ప్రజా గొంతుక అని చెప్పారు. మరి ఈరోజు వాళ్ళు పదవిలో ఉండి కూడా ఏం మాట్లాడట్లేదు, తిరిగి బాధితుల మీదనే నిందలేసే ప్రయత్నం చేస్తున్నారు. అది చాలా మనం బాగా గమనించాం. ఇక హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించి నిన్న ఒక కేంద్ర సాధికార కమిటీ అయితే అక్కడికి వెళ్ళింది. అక్కడ ఉన్నటువంటి ఏదైతే విద్యార్థులతో కావచ్చు, అదేవిధంగా ప్రతిపక్షాలతో కావచ్చు, ప్రజా సంఘ నేతలతో కావచ్చు, పర్యావరణ ప్రేమికులతో కావచ్చు, అక్కడ ఉన్నటువంటి లెక్చరర్లతోటి కావచ్చు, అక్కడ ఉన్నటువంటి టీచింగ్ స్టాఫ్ సంబంధించి వాళ్ళతో కూడా పూర్తి మొత్తంలో మాట్లాడి నిజ నిర్ధారణ చేయాలనే అంశంతో అయితే వాళ్ళు పూర్తి మొత్తంలో అక్కడ ఉన్నటువంటి 400 ఎకరాలకు సంబంధించి కూడా వాళ్ళు తిరిగి మరి గ్రౌండ్ లెవెల్ ఏం జరిగిందన్న అంశాల గురించి కూడా వాళ్ళు మొత్తం కూడా రీసెర్చ్ చేసిరు. మరి వాటికి సంబంధించిన అంశాలు ఏ విధంగా ఉన్నాయి, మరి వాళ్ళు అక్కడికి వెళ్ళినప్పుడు విద్యార్థులు వాళ్ళతో ఏం చెప్పారు అనే అంశాల గురించి ఒకసారి మరి ఏదైతే పత్రికలో వచ్చినటువంటి వార్తలను ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఇక ఏమంటున్నారంటే అడవి తెలుసా, చట్టం తెలుసా అంటూ కూడా ఏదైతే ఆ కమిటీ కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. రాత్రికి రాత్రే బుల్డోజర్లతో విధ్వంసమా, అంచనా లేకుండా చెట్లు పక్షులు ప్రాణులపై విరుచుకపడతారా అంటూ కూడా ఆ కమిటీకి సంబంధించి కూడా ప్రభుత్వాన్ని పెద్ద ఎత్తున మరి ఆగ్రహం వ్యక్తం చేసినట్టు కూడా మనకు చాలా క్లారిటీగా అర్థమవుతుంది. సాధికార కమిటీ ప్రశ్నల వర్షం, క్రిమినల్ కేసులు పెట్టాలంటూ ఆగ్రహం. ఇక అక్కడ జరిగినటువంటి విధ్వంసం మీద ప్రభుత్వం మీద క్రిమినల్ కేసులు పెట్టాలంటూ కూడా ఏదైతే కమిటీకి సంబంధించిన ఎవరైతే కమిటీ సభ్యులు ఉన్నారో వాళ్ళు చెప్తున్నారు. ఇక మనం గతం నుంచి కూడా చెప్తున్నాం, అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు గతంలో ఏదైతే అడవి సంరక్షణ కావచ్చు, వన్య ప్రాణి సంరక్షణ చట్టాలు ఏవైతే ఉంటాయో అవి ప్రభుత్వం మీద అమలు చేయాలి, వీళ్ళు కూడా శిక్షార్హులే, వీళ్ళకు కూడా చట్టం ఏమాత్రం కూడా చుట్టం కాదని అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు కావచ్చు, ప్రతిపక్ష నేతలు కావచ్చు, అదేవిధంగా చూసుకుంటే పర్యావరణ ప్రేమికులు కూడా ప్రభుత్వం మీద మండిపడ్డారు. ఖచ్చితంగా వాళ్ళ పైన చట్టం ప్రకారంగా కేసులు వేయాలని చెప్పారు. ఇక
అక్కడ అటవీ శాఖ ఉన్నదా పనిచేస్తున్నదా అని కూడా అడుగుతున్నారు. ఇక్కడ అటవీ శాఖ ఉన్నదా పనిచేస్తున్నదా అని కూడా అడుగుతున్నటువంటి సిచ్యువేషను. ఇక కంచె భూములు ఎవరనేది పాయింట్ కాదు, అది డిమ్డ్ ఫారెస్టా కాదా అనేది మా పరిశీలన. మీకు అటవీ రక్షణ చట్టాలపై అవగాహన ఉన్నదా? మీరు అడవి మీద స్వైర విహారం చేస్తుంటే పోలీసులే దగ్గరుండి మరీ రక్షణగా నిలిచారా? ఇదంతా చూస్తుంటే గుండె తరుక్కపోతున్నది. తప్పుడు సమాచారంతో కమిటీని తప్పుదోవ పట్టించాలనుకోవడం క్రిమినల్ అఫెన్స్ అవుతుంది. అధికారులపై కేంద్ర సాధికార కమిటీ మండిపాటు, 3 గంటల పాటు వాడివేడిగా సమావేశం. ఇక ఏదైతే కేంద్ర సాధికార కమిటీకి సంబంధించి వాళ్ళే చెప్తున్నారు, అక్కడ పరిస్థితులను చూస్తుంటే గుండె తరక్కపోతున్నది. మీరు ఒకవేళ మమ్మల్ని మొబిలైజ్ చేయాలనుకుంటే మీరు చట్టానికి ఏమాత్రం కూడా అతిథులు కాదు, ఖచ్చితంగా మీ మీద క్రిమినల్ యాక్ట్ బుక్ చేస్తామని కూడా ప్రభుత్వం మీద మండిపడుతున్నట్టు కూడా మనకు అర్థమవుతుంది. ఇక అసలు వాస్తవంగా మీకు అడవి మీద ఏమైనా అవగాహన ఉన్నదా అని కూడా ప్రభుత్వానికి పెట్టే విధంగానైతే వాళ్ళు ప్రశ్నించారు. మరి అడవి శాఖకు సంబంధించి మంత్రి కూడా ఇప్పటి వరకు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో మన నిజంగా అడవి ఉన్నదా లేదా అనే అంశాల మీద కూడా ఆ సంబంధిత శాఖ మంత్రి గారు కొండ సురేఖ కూడా ఇప్పటికి కూడా అక్కడికి వెళ్ళిన దాఖలాలు కూడా లేవు. మరి అక్కడ ఉన్నటువంటి కొంతమంది అధికారులతో కూడా చర్చించిన పరిస్థితులు కూడా నెలకొన్న పరిస్థితులు కూడా లేవు. మొత్తానికైతే ఏదైతే దీనికి సంబంధించి అడవికి సంబంధించి పోలీసులే మరి వీళ్ళు దగ్గరుండి వేయడం, వాళ్ళకి రక్షణ అందించడం కూడా కొంతవరకు కూడా ఆశ్చర్యాన్ని కలిగించినట్టు కూడా అక్కడ ఉన్నటువంటి ఏదైతే కమిటీ సిబ్బంది కూడా కమిటీ సభ్యులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఇక మీకు ఫారెస్ట్ చట్టాలు మీద కనీస అవగాహన ఉన్నదా? రాత్రికి రాత్రి అన్నేసి బుల్డోజర్లతో చెట్లు పక్షులు ప్రాణుల అంచనా లేకుండా విధ్వంసం చేస్తారా? ప్రత్యక్షంగా చూస్తుంటూనే గుండె తరుక్కపోతున్నది. మీ మీద క్రిమినల్ కేసులు పెట్టాలి. మీరు అటవీ ఆవాసం మీద స్వైర విహారం చేస్తుంటే మీకు పోలీసులు రక్షణ వలయంగా వచ్చారు. ఈ రాష్ట్రంలో అటవీ శాఖ ఉన్నదా, ఇక్కడ రాజ్యాంగం నడుస్తున్నదా అంటూ కూడా ఇక వాళ్ళు అడిగినటువంటి పరిస్థితులు ఇక్కడ మనకు చాలా క్లారిటీగా అర్థమవుతుంది. ఇక హరితహననంపై సుప్రీంకోర్టు పరిశీలన, కంచగచ్చిబౌలికి కేంద్రంగా సాధికార కమిటీ, చెట్లు నరికిన ప్రాంతంలో బృందం పర్యటన, తమతో కలిసి పరిశీలించాలన్న విద్యార్థుల అభ్యర్థనకు అధికారుల అనుమతి నిరాకరణ. ఇక హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించి కూడా విద్యార్థులు మేము కూడా పరిశీలించడానికి మీ వెంట మేము వస్తాం, ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నేతలు కావచ్చు అధికారులు కావచ్చు మిమ్మల్ని తప్పుదో పట్టిస్తారు, సో మేము వస్తే నిజాలన్నీ కూడా బయటపడే అవకాశాలు ఉంటాయి, సో మేము కూడా వస్తామంటే అక్కడ ఉన్నటువంటి అధికారులు ఏదైతే విద్యార్థులు రావడానికైతే వాళ్ళు నిరాకరించారు. ఇక ఉదయం నుంచి వరుస సమావేశాలతో బిజీ విద్యార్థులు యూనివర్సిటీ చేసి రాజకీయ పార్టీలతో కమిటీ భేటీ, నివేదికల స్వీకరణ. ఇక ఎంసీహెచ్ఆర్డీలో విద్యార్థులతో సమావేశం, సర్కారు దౌర్జన్యం పోలీసుల అక్రమ కేసులపై పూసగుచ్చినట్టు వివరించిన విద్యార్థులు. ఏదైతే సర్కారు చేసినటువంటి దౌర్జన్యాలు కావచ్చు, విద్యార్థుల మీద పెట్టినటువంటి క్రిమినల్ కేసుల మీద కూడా విద్యార్థులు వారితో చెప్పడం జరిగింది. ఎందుకంటే ఏదైతే యూనివర్సిటీకి సంబంధించి మరి అడవి లేదని చెప్తున్నారు, అక్కడ మూగజీవులు లేవని చెప్తున్నారు, వన్యప్రాణులు లేవని చెప్తున్నారు, మరి ఇవన్నీ కూడా మేము ప్రపంచాన్ని చూపెట్టాలనే ఉద్దేశంతో విద్యార్థులు కూడా కొంతమంది ఒక 5 విద్యార్థులు కలిసి వాళ్ళంతా కూడా డ్రోన్ ఎగిరేసి మరి అవంతా కూడా చిత్రీకరించి ప్రజలకు చూపెట్టే ప్రయత్నం చేశారు. మరి ప్రభుత్వం వాళ్ళ యూనివర్సిటీలోనే వాళ్ళు ఎగిరేసినప్పుడు ప్రభుత్వానికి వచ్చిన ఈ ఇబ్బంది ఏందో అర్థం కావట్లేదు. ఎందుకంటే విద్యార్థులకు సంబంధించి అక్కడ అడవి మొత్తం పోతున్నది. మా యూనివర్సిటీకి సంబంధించిన అడవి ఇది ఒక హైదరాబాద్కు ఆక్సిజన్లా ఉండేటువంటి అడవి కూడా పూర్తి మొత్తంలో విధ్వంసం చేస్తున్నది ప్రభుత్వం. దాన్ని ప్రజలకు చూపెట్టాలి, ప్రజలంతా కూడా దీని మీద అవగాహన వచ్చి వీళ్ళు కూడా హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా దీన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తారు అనే భాగంగా వారు చేస్తే వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టి వాళ్ళని జైలుకు పంపించే ప్రయత్నం చేసిర్రు. సో అర్థం చేసుకోవాలి, ప్రభుత్వం కూడా ఏమని చెప్తుంది, మేము ఖచ్చితంగా ప్రజలకు సంబంధించి ఏదైతే రాజ్యాంగ ఉల్లంఘన జరగకుండా చూసుకుంటాం, రాజ్యాంగాన్ని కాపాడుకుంటాం, రాజ్యాంగాన్ని సంరక్షిస్తాం, మేము ప్రజలను కంటికి రెప్పలా కాపాడుకుంటాం అని చెప్తుంటుంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. మరి ఈరోజు చేస్తున్నది ఎట్లున్నదంటే ఇక మరి ఒక సామెతలు ఉంటే రకరకాల సామెతలు కూడా ఉన్నాయి దీని మీద చెప్తే మళ్ళీ కొంతమంది ఏదైతే అవుతారు కానీ చెప్పలేకపోతున్నా కానీ మొత్తానికైతే కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఘోరాలు మాత్రం చాలా ఏదైతే మరి చెప్పుకోలేని స్థితిలో ఉన్నాయి. ఇక విద్యార్థులకు సంబంధించి అట్లా కేసు పెట్టిరు, ఏదైతే ఉద్యమానికి తెరలేపిరో ఆ విద్యార్థుల మీద కూడా 3 విద్యార్థుల మీద కేసు పెట్టిరు. దాంట్లో 2 విద్యార్థులు అసలు యూనివర్సిటీతో సంబంధం లేదని ప్రెస్ మీట్లోనైతే అక్కడ ఉన్నటువంటి డీసీపీ అయితే ప్రెస్ మీట్లో చెప్పిండు. తర్వాత
నోటీస్లో చూసుకుంటేనైతే మరి వాళ్ళు దానిలో పిహెచ్డి చేస్తున్నారని నోటీస్లో పేర్కొన్నారు. అంటే పోలీసులు కూడా ప్రభుత్వానికి తలొగ్గే పని చేస్తున్నారు, ద్వంద్వ వైఖరి చూపిస్తున్నారు. ఇది ఖచ్చితంగా పోలీసులకు ప్రమాదకరంగా అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రభుత్వాలు ఈ 5 ఏళ్ళు ఉంటాయి, మళ్ళీ వచ్చే 5 ఏళ్ళు ఇంకో ప్రభుత్వాలు వస్తాయి. పోలీసులు ఎప్పుడు కూడా ప్రభుత్వానికి తొత్తులుగా పనిచేయద్దు, ప్రజల పక్షాన ఆలోచించి ప్రజల సంరక్షణ గురించి ప్రజల శాంతి భద్రతల గురించి ఆలోచించాలి. కానీ ప్రభుత్వం గురించి ఆలోచించి ప్రభుత్వ పార్టీల గురించి ఆలోచిస్తే ఇబ్బందులు మీకు కూడా ఫేస్ అయితే గతంలో కూడా కొంతమంది ఇబ్బంది పడ్డారు, మీరు కూడా చూసిరు. రానున్న రోజులు కూడా మీకు కూడా ఇబ్బందులు పడే అవకాశాలు ఉంటాయి. మరి ఈ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో చదువుకునేటోళ్ళు మామూలు విద్యార్థులు కాదు, వాళ్ళు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులు పెద్ద పెద్ద ఏదైతే అవగాహన ఉంటుంది, వాళ్ళకి చాలా వరకు మేధావులు ఉంటారు, అట్లాంటి విద్యార్థులు అందులో చదువుకుంటారు. వాళ్ళతో మీరు పెట్టుకున్నారు కాబట్టి రానున్న రోజులు ఇబ్బందులు కూడా నెలకొంటాయి. కాబట్టి కొద్దిగా ఆలోచించి ఇకనైనా కూడా వాళ్ళ మీద పెట్టినటువంటి కేసులు పూర్తి మొత్తంలో ఉపసంహరించి వాళ్ళని ఇబ్బందులు పెట్టే ప్రయత్నం నుంచి పక్క పోవాలని అయితే ఇక చెప్తున్నాం. ఇక కాంగ్రెస్ పార్టీ అంటే రేవంత్ రెడ్డి మొన్న ఏదైతే అసెంబ్లీ సమావేశాల్లో చెప్పిండు, కేవలం వాళ్ళ ఫామ్ హౌస్ మీద నేను ఒక డ్రోన్ ఎగిరేసినందుకు 500 చలాన్ వేయాల్సింది, నన్ను మా బిడ్డ పెళ్ళని చూడకుండా తీసుకుపోయి జైల్లో పెట్టిరు, నానా హింస పెట్టిరు అని చెప్పిండు. మరి ఎవరో పక్కోళ్ళ ఇంట్లో నువ్వు డ్రోన్ ఎగిరేసినప్పుడు నేను జైల్లో పెట్టిరు అని చెప్తున్నావు. మరి వాళ్ళు విద్యార్థులు వాళ్ళ యూనివర్సిటీ మొత్తం కూడా ధ్వంసం అవుతుందని వాళ్ళ యూనివర్సిటీలోనే డ్రోన్ ఎగిరేసుకున్నారు. వాళ్ళు రేవంత్ రెడ్డి ఇంటి మీద డ్రోన్ ఎగిరేయలే, సచివాలయం మీద డ్రోన్ ఎగిరేయలే, రాజ్భవన్ మీద డ్రోన్ ఎగిరేయలే, ఇక ప్రజాభవన్ మీద డ్రోన్ ఎగిరేయాలి. వాళ్ళ సొంత యూనివర్సిటీ మీద డ్రోన్ ఎగిరేసుకున్నప్పుడు వాళ్ళ మీద మీరు కేసు ఎట్లా పెట్టిరు? మీరే కదా అసెంబ్లీలో చెప్పారు చిన్న చిత్క కేసులను తీసుకుపోయి జైలు వేసిరని. మరి మీరు చేసింది ఏంది? విద్యార్థులు అంటే వాళ్ళ హక్కుల కోసం పోరాటం చేస్తే మీరు చేసింది ఏ విధంగా ఉందో ఒకసారి అర్థం చేసుకోవచ్చు. ఇక అది అట్లుంటే ఇక తాకట్టులో కనికట్టు ఆ 5,000 కోట్లు ఏమైనాయి? ఇక ఏమైనాయి చూద్దాం ఒకసారి. కంచగచ్చిబౌలి భూ వ్యవహారంలో అన్ని అనుమానాలే. ఐసీఐసీకి 400 ఎకరాలు తాకట్టు పెట్టిన రేవంత్ సర్కార్ రూపాయలు 170 కోట్లు కమిషన్ ఇచ్చి మరి 10,000 కోట్ల రుణం తీసుకోవడానికి కూడా కమిషన్ ఇచ్చిరు. ఇక ప్రభుత్వం ఎంత దిగజారిపోయిందో ఒకసారి మనం అర్థం చేసుకోవాలి. 10,000 కోట్ల రుణం తీసుకోవడానికి 170 కోట్ల కమిషన్ ఇచ్చిందట. ఇక ఆ డబ్బుతో రైతు భరోసా, ఆత్మీయ భరోసా ఇస్తామని లీకులు ఇచ్చారు. ఏం చేస్తాం? అక్కడ ఉన్నటువంటి భూమిని అమ్మి అక్కడ ఉన్నటువంటి భూమితో వచ్చినటువంటి డబ్బులను కూడా రైతు భరోసా, ఆత్మీయ భరోసా ఇస్తామని చెప్పారు. మరి గత డిసెంబర్ 28న ప్రభుత్వ ఖాతాలోకి తాకట్టు పెట్టిన పైసలు జమ, భరోసాకు ఇంతవరకు 5,000 కోట్లు ఖర్చు చేసిన సర్కార్ ఇప్పటికీ సగం మంది రైతులకు కూలీలు అందని భరోసా. మరి మిగిలిన 5,000 కోట్లు సొమ్ము ఏటు దారి మళ్ళినట్టు కూడా ఇక్కడ మనం చాలా అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఉంది. మరి ఇక్కడ 10,000 కోట్ల రుణం తీసుకున్నప్పుడు ఇక్కడ చూడొచ్చు, ఈ 10,000 కోట్ల రుణం తీసుకున్నప్పుడు కేవలం 5,000 కోట్లు మాత్రమే రైతులకు సంబంధించి ఖర్చు చేసింది. ఇక మిగిలినటువంటి 500 కోట్లు కూడా మరి ఏటు దారి మళ్ళీ ఇచ్చిర్రు అనే అంశం కూడా ఇక్కడ చాలా క్లారిటీ కూడా అర్థమవుతుంది. అదే డబ్బుతో కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించినట్టు ఆరోపణలు, ముగ్గురి కోసం పప్పు బెల్లంలో పంచిపెట్టారని అనుమానాలు, గత ప్రభుత్వ అప్పులపై తప్పుడు మాటలు, మరి ఇప్పుడు ఏం చేస్తున్నారంటూ కూడా ఇక్కడ వార్తనైతే చూడొచ్చు. ఇక రైతులకు సంబంధించి మరి 10,000 కోట్ల రుణం తీసుకొని వచ్చినప్పుడు 5,000 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టిర్రు. మరి పూర్తి మొత్తంలో రైతు భరోసా పూర్తి మొత్తంలో అందిందంటే కొంతమంది రైతులకు మాత్రమే రైతు భరోసా అందింది. పూర్తి మొత్తంలో కౌలు రైతులకు ఆత్మీయ భరోసా అందిందంటే కొంతమంది కౌలు రైతులకు మాత్రమే అందింది. పూర్తి మొత్తంలో అందిన దాఖలేవు. మరి ఈ అమౌంట్ తోటి ఏమన్నా ఏదైతే రైతు రుణమాఫీ చేసిరంటే ఇప్పటి వరకు గతంలో చేసినది తప్ప ఈ మధ్య కాలంలో చేసింది మాత్రం జీరో. సో ఈ ప్రభుత్వం 500 కోట్లకు సంబంధించి మరి 5,000 కోట్లకు సంబంధించి డబ్బులు ఏం చేసింది అంటే మరి కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించింది అనే అంశం కూడా బయటకు వచ్చింది. మరి కాంట్రాక్టర్లకు సంబంధించి మరి చిన్న చితక కాంట్రాక్టర్లా లేకపోతే ఇక చిన్న చిన్న రోడ్లు వేసేటోళ్ళ లేకపోతే గ్రామ పంచాయతీలకు సంబంధించిన వర్కులు చేసేటోళ్ళ అంటే అది కాదు. ఇక పెద్ద పెద్ద బడా కాంట్రాక్టర్లు ఉంటారు కదా, ఇక పేర్లు ఎందుకు కానీ వాళ్లకు మొత్తం కూడా ఇచ్చేసినట్టు కూడా ఇక వార్తనైతే నడుస్తున్నాయి. సంక్షేమ పథకాలు, ఆస్తుల కల్పన, వ్యవసాయ రంగ పురోగతి కోసం కేసీఆర్ ప్రభుత్వం రుణం తెస్తే అప్పులపై ఇప్పటికీ రేవంత్
రేవంత్ సహా కాంగ్రెస్ నేతలు గగ్గులు పెడుతూనే ఉన్నారు. అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర కావస్తున్నా ఇంకా గత ప్రభుత్వాన్ని అప్పులపై నిందిస్తూనే ఉన్నారు. అదే సమయంలో 1,60,000 కోట్లు అప్పు చేసిన రేవంత్ ప్రభుత్వం ఏ సంపదను సృష్టించిందో, ఏ సంక్షేమానికి సంపూర్ణంగా ఖర్చు చేసిందో అంతుపట్టని విషయంగా మారింది. కంచగచ్చిబౌలిలోని 400 ఎకరాలపై ఐసిఐసి బ్యాంక్ నుంచి 10,000 కోట్లు రుణం తీసుకున్న ప్రభుత్వం అదంతా రైతుల కోసమేనని నమ్మబలికింది. ఆ మేరకు రైతు భరోసా, ఆత్మీయ భరోసా కోసం రుణం తెచ్చామని చెప్పిన ప్రభుత్వం ఇప్పటి వరకు 5,000 కోట్లు మాత్రమే ఖర్చు చేసింది. మరోవైపు రైతు భరోసా, ఆత్మీయ భరోసా పంపిణీ సగంలోనే ఆగిపోయింది. అది పూర్తి కావాలంటే డబ్బులు కావాలన్నట్లుగా సర్కార్ ఇప్పుడు సన్నాయి నొక్కులు నొక్కుతున్నది. అంటే రైతులకు సంబంధించి పూర్తి మొత్తంలో మేము ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చాలంటే ఆ 400 ఎకరాలు కూడా పూర్తి మొత్తంలో అమ్ముతేనే డబ్బులు వస్తాయి. డబ్బులు ఏం కూడా ఇక్కడ ఉట్టట్లేదు అని అయితే రేవంత్ రెడ్డి చాలా సందర్భాల్లో చెప్పిండు. సో ఈయన ఏదైతే ఈయన అవగాహన ఏమున్నది, గతంలో రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసిండు కాబట్టి మరి డబ్బులు ఏ విధంగా రాబట్టుకోవాలంటే భూములు అమ్ముతేనే డబ్బులు వస్తాయని ఈయనకు ఒక మరి వెన్నతో పెట్టినట్టు విద్యగా ఈయన అట్లా చేస్తున్నట్టయితే మనకు కనబడుతుంది. మరి ఈయన కేవలం భూములు అమ్మే, మరి ప్రభుత్వం సంబంధించి భూములు అమ్మే, మరి అడవులు అమ్మే ఈ బడ్జెట్ అంతా తెస్తాడు కావచ్చు. ఎట్లా చేయాలి? ఒక ఆర్థికపరమైన నిపుణులతోటి మాట్లాడి బడ్జెట్ ఏ విధంగా సృష్టించాలి, లాభాల బాటను రాష్ట్రాన్ని ఎట్లా తీసుకొని రావాలి, అదేవిధంగా చూసుకుంటే పెట్టుబడులు ఏ విధంగా తీసుకురావాలని అంశాల గురించి మాట్లాడితే వాటి గురించి చర్చించి వాటి గురించి ఒక స్పష్టమైన అవగాహనతో ఉంటే మరి రాష్ట్రానికి సంబంధించి కూడా సస్యశ్యామలంగా ఆర్థిక వనరులు కూడా తోడ్పాటు అవుతాయి. కానీ ఇట్లాంటి డిసిషన్లు ఏదైతే అడవులను నరికి మొత్తం కూడా వాటిని అమ్ముతాం, కుదబెడతాం, లేకపోతే వేలం వేస్తామని ఇట్లాంటి ఆలోచన చేస్తే ప్రజా వ్యతిరేకతకు, ప్రజా తిరుగుబాటుకు మీరు బలవుతారు తప్ప మరే ఉండదు. ఇక కేసీఆర్ ముందు చూపు, ఉపాధిదారి చూపు, టెక్స్ పోర్టు రెడీ, సిరిసిల్లాలో ఉత్పత్తికి సిద్ధమైన మరో వస్త్ర పరిశ్రమ. కేటీఆర్ చొరవతో అప్పెరల్ పార్కులో రెండో పరిశ్రమ ఏర్పాటు. 2022లో 102 కోట్లతో ఎంఓయు, 3 ఏళ్లలో నిర్మాణం, 1,600 మందికి ఉపాధి, మున్ముందు మరో 2,000 మందికి. ఇప్పటికే గోకుల్దాస్ పరిశ్రమలో 1,500 మందికి ఉద్యోగాలు. అదే బాటలో టెక్స్పోర్ట్ సహకారం, నేడు పరిశ్రమ ప్రారంభం. ఇక వాస్తవంగా నాయకులంటే, మేధావులైనటువంటి నాయకులంటే, ప్రజల గురించి ఆలోచించేటువంటి నాయకులంటే, ప్రజల సంరక్షణ గురించి ఆలోచించేటువంటి నాయకులంటే ఈ విధంగా ఉంటారు. ఆ రోజు చేసినటువంటి ఒక పెట్టుబడి కావచ్చు, అక్కడ స్థానికంగా పరిశ్రమలు స్థాపించడం అంటే ఇట్లుంటుంది. ఇక అక్కడ ఉన్నటువంటి నేతన్నలకు సంబంధించి వాళ్ళు గత కాంగ్రెస్ ఉన్నప్పుడు ఎట్లుండే అంటే నేతన్నలు కురికోయలే వాళ్ళకు చివరి దిశగా ఉన్నట్టు పరిస్థితులు ఉండే. మరి ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా వాళ్ళు చాలా సుఖ సంతోషాలతో ఉన్నారు. వాళ్ళకు పెట్టుబడులు కావచ్చు, లేకపోతే అక్కడ ఉన్నటువంటి పరిశ్రమలు కూడా పూర్తి మొత్తంలో వాళ్ళకు మరి లాభదాయకంగానైతే ఆ రోజు నడిచింది. మరి 2022లో 102 కోట్లతో ఎంఓయూ చేసింది. మరి ఈరోజు అయితే అది స్టార్ట్గానే ఉన్నది. మరి దానికి ఎంత ఖర్చు చేసిరు, అది ఏ రకంగా ఉపయోగపడుతుంది అనేది అంశాల గురించి ఒకసారి మాట్లాడదాం. పరిశ్రమ ఏర్పాటుకు అయిన వ్యయం 102 కోట్లు. ఏటా ఎగుమతి చేసే దుస్తుల విలువ 300 కోట్లు. ఎగుమతి చేసే దేశాలు అమెరికా, యూకే. ఏటా తయారయ్యే దుస్తులు 70 లక్షలు, అంటే పీసులు. షెడ్ల విస్తీర్ణం 7 ఎకరాలు. షెడ్ల నిర్మాణానికి వ్యయం 60 కోట్లు. పరిశ్రమలోని కుట్టు మిషన్ల సంఖ్య 1000. ఉపాధి పొందనున్న మహిళలు 1,600. 3 ఏళ్లలో లభించే ఉద్యోగాలు 2,000. అంటే పెట్టుబడి ఎంత? 102 కోట్ల పెట్టుబడి పెడితే సంవత్సరానికి 300 కోట్ల వ్యయం రానున్నది. అంటే ఈ పరిశ్రమతోటి అక్కడ ఉన్నటువంటి ఏదైతే మహిళలు, అంటే సిరిసిల్లాకు సంబంధించినటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి మహిళలకు ప్రత్యక్షంగా ఉపాధి పొందుతారు. లాభసాటిన కూడా నడిచే అవకాశాలు ఉంటాయి. అక్కడ ఉన్నటువంటి ఏరియా కూడా పూర్తి మొత్తంలో డెవలప్ అవుతుంది. కాకపోతే మన ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి కావచ్చు, అక్కడ ఉన్నటువంటి మంత్రులు కావచ్చు, భూములను ఏ విధంగా వేలమేయాలి, వాటిని ఏ విధంగా అమ్మాలి, కార్పొరేట్ కంపెనీలు ఏవి ఉంటాయి. మళ్ళీ కార్పొరేట్ కంపెనీలు అంటే ఐటీ హబ్బులు కాదు వీళ్ళు చేసేది. ఏదైతే కెమికల్ ఫ్యాక్టరీలు అంటే వేరే దేశాల్లో కావచ్చు, వేరే రాష్ట్రాల్లో కావచ్చు నిషేధించబడినటువంటి ఫ్యాక్టరీలు కావచ్చు, ఇండస్ట్రీలు కావచ్చు ఇక్కడ స్థాపిస్తారు. సో వీటి వల్ల అక్కడ ఉన్నటువంటి జనాలకు ఏమైనా ఉపయోగం ఉంటుందా అంటే అందులో పనిచేసేటువంటి వాళ్ళు వేరే రాష్ట్రాల నుంచి కావచ్చు, వేరే దేశాల నుంచి వచ్చి చేసేటువంటి వాళ్ళే ఉంటారు. వీళ్ళకి ఇక్కడ అవగాహన లోపం కూడా ఉంటుంది. ఎందుకంటే దాని పట్ల వీళ్ళకి నైపుణ్యం ఉండాలి. సో ఆ రోజు చేసినటువంటి ప్రభుత్వాలు ఈరోజు వాటి ఫలితాలు కూడా చాలా వరకు కూడా బయటపడుతున్నాయి. ప్రజలు కూడా వాస్తవాలు కూడా తెలుసుకుంటున్నారు. ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఏదైతే
ఒంటెద్దు పోకట అంటారు కదా, అది ఏ విధంగా ఉన్నది చాలా కళ్ళకు కట్టినట్టు కూడా కనబడుతుంది. ఇక గుట్టుగా కుడిగట్టు శ్రీశైలం రైట్ మెయిన్ కెనాల్లో పనుల్లో ఏపీ దూకుడుతనం. కేఆర్ఎంబీ అపెక్స్ కౌన్సిల్ అనుమతి లేకుండానే కొత్త లైనింగ్ పనులు. ఏపీ తీరుపై అభ్యంతరం తెలుపుతూ కేఆర్ఎంబీకి తెలంగాణ సర్కార్ లేఖ. జీబీ లింక్ పనులపైన మళ్ళీ ఫిర్యాదు. కృష్ణా జలాల తరలింపును ఆపని ఏపీ. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం సంబంధించి మరి తెలంగాణలో ఉన్నటువంటి నీటి సంపదను కూడా ఆంధ్రాకు తరలించే ప్రయత్నంలో భాగంగా పూర్తిగా కాంగ్రెస్ పార్టీ, తెలంగాణకు సంబంధించిన కాంగ్రెస్ పార్టీ విఫలమవుతుందన్నట్టు కూడా అనేక సందర్భాల్లో మనకు బయటపడ్డది. ఇక మరి కాంగ్రెస్ ప్రభుత్వం సంబంధించిన నేతలే వీళ్ళే వాళ్ళను ఏంటంటే పంపిస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి నీటి సంపదను కూడా అటు పంపిస్తున్నారా, లేకపోతే వాళ్ళే కావాలని లోపలికి వస్తున్నారా? ఒకవేళ లోపలికి వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఏదైతే సిఆర్పై బలగాలు కూడా మన రాష్ట్ర సరిహద్దుల్లో కృష్ణా జిల్లాలో లోపలికి రావడం కూడా శోచనీయంగా మారింది. మరి కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఇంత విఫలమవుతుంది? గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు వాటి మీద పోరాడినాయి, నీటి సంపద మీద కావచ్చు, నీటి కేటాయింపుల మీద కావచ్చు, చాలా వరకు పోరాడినాయి. మరి ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం పూర్తి మొత్తంలో అంత ఎందుకు పోరాటం చేయలేకపోతుంది? అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రికి వీళ్ళు తొత్తులుగా పనిచేస్తున్నారా? ఒకసారి ప్రజలు కూడా దీని మీద కూడా ఆలోచించాలి. ఎందుకంటే కృష్ణా జలాలు ఏవైతున్నాయో అవి నీటి సంపద, మన నీటి సంపద వాళ్ళు దోచుకెళ్తే మనకు కరువు కాటకాలు ఏర్పడే పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీని మీద మరి స్పందించాలి. ప్రభుత్వం కూడా దీని మీద స్పందించి కొన్ని చర్యలు చేస్తే బాగుంటుందని చెప్తున్నాం. ఇక మరోసారి చూద్దాం. విధ్వంసంపై ఏ కరువు? కచ్చగచ్చిపోవుల్లో కేంద్ర కమిటీ పర్యటన. చెట్లు నరికిన ప్రాంతంలో బృందం పరిశీలన. తమతో కలిసి పరిశీలించాలన్న విద్యార్థుల అభ్యర్థులకు అధికారుల అనుమతి నిరాకరణ. ఉదయం నుంచి వరుస సమావేశాలతో బిజీ విద్యార్థులు. యూనివర్సిటీ జేఏసీ రాజకీయ పార్టీలతో కమిటీ భేటీ. నివేదికల స్వీకరణ. ఎంసీఆర్ హెచ్ఆర్డీలో విద్యార్థులతో సమావేశం. హరీష్ నేతృత్వంలో 200 పేజీల డాక్యుమెంట్లు, ఫోటోలు అందించిన బీఆర్ఎస్ ప్రతినిధులు. ఇక బీఆర్ఎస్ పార్టీ చెందినటువంటి దిలీప్ కొనతం కావచ్చు, మన్నే క్రిషాంక్ కావచ్చు, వీళ్ళంతా కూడా మరి కాంగ్రెస్ పార్టీ ఎంత విధ్వంసం చేస్తుందో వాటిని ప్రజలకు చూపెట్టే ప్రయత్నం చేశారు. అందులో భాగంగా వీళ్ళంతా కూడా ఏఐ టెక్నాలజీతో లేనిపోందంతా సృష్టించారు. అక్కడ మూగజేవాళ్ళు లేవని చెప్పారు, గుంటనక్కలే పోయినాయి అని చెప్పారు. మరి కొనతం దిలీప్ కావచ్చు, అదేవిధంగా చూసుకుంటే మన్నే క్రిషాంక్, వీళ్ళిద్దరిని కూడా మరి అక్రమ కేసులు బనాయించి వాళ్ళను పోలీస్ స్టేషన్లో చాలా వరకు కూడా ఇబ్బందులకు గురి చేసిరు. వాళ్ళ ఇంట్లో కూడా చాలా వరకు సెర్చ్ చేసిరు. అంటే ఎలాంటి అనుమతి తీసుకోకుండా, ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా కూడా మరి అక్కడ ఉన్నటువంటి ఏదైతే వాళ్ళ ఇండ్లలో పూర్తి మొత్తంలో సెర్చ్ చేసిరు. అంటే ప్రభుత్వం కూడా ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిస్తామని చెప్తూనే మరోపక్క ప్రజా వ్యతిరేక పనులకైతే ఒడిగడుతుంది. ఇది ప్రజలంతా కూడా గమనిస్తున్నారు. ఖచ్చితంగా మీకు తొందరలోనే బ్యాడ్ డేస్ రాబోతున్నాయి. సర్కార్ తాజా టార్గెట్ మామిడిపల్లి ల్యాండ్స్. ఇక ఇక్కడ అది రాష్ట్రంలో చాలా జాగాలు అయిపోయినాయి. ఇక కొత్తగా జాగ మీద పడ్డది. రంగారెడ్డి జిల్లా బాలపూర్ మండలం మామిడిపల్లిలోని భూముల మీద సర్కార్ కన్ను అయితే పడ్డది. ఇక 468 ఎకరాలను స్వాధీనం చేసుకొని చుట్టూ ఫెన్సింగ్. తహసీల్దార్ నుంచి రికార్డులు తెప్పించుకుంటున్న అధికారులు. భూ బదలాయింపు జరగకముందే బోర్డులు పాదిన టీజీఐఐసి సర్కారు తాకట్టు పెడుతుందా, వేలం వేస్తుందా అన్న అనుమానాలు కూడా అక్కడ నడుస్తున్నాయి. ఇక భూముల అమ్మకం ప్రస్తుతం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎంచుకున్న కీలకమైన టాస్క్ ఇది. హెచ్సియు భూములను తాకట్టు పెడితేనే 10,000 కోట్ల రావడంతో వాటిని అమ్మేస్తే అంతకంటే ఎక్కువ వస్తుందని ప్రభుత్వం ఆశించింది. కానీ అనూహ్యంగా సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు ఆందోళనకు దిగడం, వారిని తెలంగాణ సమాజంతో పాటు దేశవ్యాప్తంగా పర్యావరణవేత్తలు కూడా మద్దతు ఇవ్వడంతో ప్రభుత్వం ఇరకాటంలో పడింది. ప్రస్తుతం బంతి సుప్రీంకోర్టులో ఉన్నందున భూములను అమ్మే దాఖలాలు దాదాపు మూసుకుపోయినట్టేనని అధికారులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఉమ్మడి రాష్ట్రంలో ఐఎంజీ అకాడమీస్ భారత ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థకు ఇచ్చిన మరో ల్యాండ్ బ్యాంక్పై ప్రభుత్వం దృష్టి సాధించింది. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం రావిర్యాల బాలపూర్ మండలం మామిడిపల్లి గ్రామం పరిధిలో విస్తరించి ఉన్న 468 ఎకరాలపై తాజాగా అధికార యంత్రాంగం కసరత్తు మొదలుపెట్టింది. ఇక ప్రభుత్వం చాలా సందర్భాల్లో కూడా మరి రేవంత్ రెడ్డి ఏంటంటే ఆయన రియల్ ఎస్టేట్, మనం చాలాసార్లు చెప్పినాం, ఇంతకుముందు కూడా చెప్పినాం, ఆయన రియల్ ఎస్టేట్ సంబంధించి బిజినెస్ చేసిండు కాబట్టి ఆయనకు భూములను అమ్మడం కొనడమే తెలుస్తుంది. వేరే అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, పెట్టుబడులు కావచ్చు తీసుకొచ్చిన దాఖలాలు కూడా ఎక్కడ కూడా కనబడవు. సో ప్రభుత్వ ఖజానా లేదని చెప్తున్నాడు, అప్పులు తీసుకొస్తున్నాం అని చెప్తున్నాడు, తెచ్చిన అప్పులు కట్టాలంటే కూడా ఇబ్బంది పడుతున్నాడు అని కూడా
మనకు తెలిసిన విషయమే. సో ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఏవైతే విలువ ఉన్నటువంటి భూములు ఏవైతే ఉన్నాయో ఇది ఏదైతే ఈ భూమి ఏదైతుందో రావిరాల సమీపం అంటే మొత్తం కూడా శంషాబాద్ ఆనుకొని ఉంటాయి, ఎయిర్పోర్ట్ ఆనుకొని ఉంటాయి కాబట్టి అవి కూడా పూర్తి మొత్తంలో విలువైన భూములు. అవి కూడా అమ్మి ఏదైతే ప్రైవేట్ బ్యాంకులకు కావచ్చు లేకపోతే అప్పులు తీసుకొచ్చిన కాడ కూడా పూర్తి మొత్తంలో కడదామని చూస్తున్నాడు. సో ఇక్కడ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో విద్యార్థులు కాక అనేక ఉద్యమకారులు కూడా అక్కడికి వెళ్ళి వాళ్ళు కూడా పెద్ద ఎత్తున ఉద్యమం చేశారు కాబట్టి ఏదైతే సుప్రీంకోర్టు కూడా స్టే చేసింది. సో అక్కడ ఇప్పుడే అమ్మేటువంటి పరిస్థితులు లేవు. సో అల్టిమేట్గా ఇంకో జాగా చూడాలని మరి ఇక్కడ కూడా వెళ్ళారు, అక్కడ కూడా భూమి అమ్ముదామని ప్రయత్నం చేస్తున్నారు. సుమారు ఎంత 468 ఎకరాలు అమ్ముదామనే ప్రయత్నం చేస్తున్నారు. వీళ్ళు టోటల్గా 400 ఎకరాల మీద అమ్మితేనే వీళ్ళు చేసినటువంటి అప్పులు కట్టడానికి పరిస్థితులు ఉంటాయి కాబట్టి వీళ్ళు 400 పెట్టుకున్నారు టార్గెట్ ఎక్కడికి పోయినా కూడా. సో అర్థం చేసుకోవాలి ప్రజలు కూడా మరి ప్రభుత్వం ఎలాంటి పనులు చేస్తే బాగుంటుందనే అంశాల గురించి కూడా ఆలోచించి ప్రజలు కూడా ప్రభుత్వం సంబంధించి ఏ పని చేసినా కూడా ఖచ్చితంగా మీరు ప్రశ్నించకపోయినా ఎవరైతే ప్రశ్నిస్తారో వాళ్ళని సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేస్తే సరిపోతుంది. మీ బిజీ టైం మీకు ఉంటుంది. అంటే చాలామంది కూడా వాళ్ళు రోజు కష్టపడితేనే వాళ్ళ పూట కూడా గడిచేటువంటి పరిస్థితులు ఉంటాయి కాబట్టి ఎవరైతే ప్రశ్నిస్తారో వాళ్ళందరికీ కూడా సపోర్ట్గా ఉండాలి, వాళ్ళకు మద్దతు తెలియజేస్తే బాగుంటుంది. సో హైదరాబాద్ యూనివర్సిటీ పక్క పోయింది, ఇప్పుడు రావిర్యాల మీద పడ్డారు. ఆ రావిర్యాల మండలంలో ఉన్నటువంటి భూముల మీద ఏదైతే మామిడిపల్లిలో భూముల మీద ప్రభుత్వం అయితే కన్నేసింది. అక్కడ కూడా మరి బోర్డులు వాతిరు. అతి త్వరలో అక్కడ కూడా మరి అక్కడ ఎలాంటి పరిస్థితులు ఉన్నాయని కూడా చాలా వరకు తెలియని పరిస్థితులు. మరి అక్కడ ఎవరైతే ఇంకా ఇబ్బందులు గురవుతుంటారో ఒకవేళ అక్కడ కూడా ఎవరైనా ఖచ్చితంగా మాకు అన్యాయం జరుగుతుందో లేకపోతే మాకు ఇబ్బందులు పడాల్సి వస్తుందో అక్కడ పరిస్థితులు ఏ విధంగా ఉండబోతే అంశాల గురించి కూడా మరి అక్కడ ఉన్నటువంటి ఎవరైనా వస్తే వాళ్ళ వైపు కూడా ప్రశ్నించే అవకాశాలు ఉంటాయి తప్పకుండా. ప్రభుత్వం చేస్తున్నటువంటి ఎలాంటి అరాచకాలనైనా మేము ఖచ్చితంగా తిప్పికొట్టే ప్రయత్నం చేస్తాం. సో ప్రతి క్షణం కూడా మరి ప్రభుత్వం చేస్తున్న విధ్వంసాలు ఏ విధంగా ఉంటాయంటే ఇక భూములను అమ్మాలి, పెట్టుబడులు తెచ్చిన కాడ అంటే పెట్టుబడులు అప్పులు తెచ్చిన కాడ అప్పులు కట్టాలి. మరి అప్పులు ఏమన్నా ప్రజలకు ఏమన్నా ఖర్చు పెట్టిరా అంటే ఎక్కడన్నా అభివృద్ధి పని చేసిరా లేకపోతే చెక్ డ్యామో లేకపోతే రోడ్లో లేకపోతే బ్రిడ్జ్లో ఇంకా పెద్ద పెద్ద వంతెనలో లేకపోతే ఇంకేమైనా కట్టిరా అంటే ఎక్కడ కూడా పూర్తి మొత్తంలో పనిచేసిన దాఖలే లేవు. వీళ్ళు ఎక్కడ కూడా శంకుస్థాపనలకే పరిమితం అవుతున్నారు. ఇటుక వేసింది లేదు, సిమెంట్ వేసింది అసలే లేదు. ఇక పెళ్ళైన కుమారిపై కారుణ్యం చూపండి అంటూ రాష్ట్రానికి హైకోర్టు అయితే ఆదేశం ఇచ్చింది. అంటే కారుణ్య నియామకాలు అంటే వారసత్వంగా వచ్చేటువంటి నియామకాలు. ఒకసారి చూద్దాం. అది కారుణ్య నియామకంలో పెళ్ళైన కుమారై దరఖాస్తును తిరిగి పరిశీలించి తగిన నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. వినతి పత్రంతో పాటు తగిన పత్రాలను ప్రభుత్వానికి తిరిగి సమర్పించాలని పిటిషనర్కు సూచించింది. ఏఎస్ఐగా పనిచేసిన తన భర్త మరణించినందున కారుణ్య నియామకం కింద తన కుమారుడికి ఉద్యోగం ఇవ్వాలంటూ షాహీన్ సుల్తాన్ అనే మహిళ ఇచ్చిన వినతి పత్రాన్ని పోలీస్ కమిషనర్ తిరస్కరించారు. ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ షాహీన్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్పై జస్టిస్ నామారపు రాజేశ్వరరావు విచారణ జరిపారు. ప్రభుత్వ న్యాయవాది వాదనలు వినిపిస్తూ మృతుడు తనపై ఆధారపడిన వారిలో భార్య పేరు మాత్రమే ఇచ్చారని, పిటిషనర్కు ఉద్యోగం చేసే కుమారుడు ఉన్నారని, ఇద్దరు కుమారులు వివాహం అయిందని చెప్పారు. అన్ని అంశాలు పరిశీలించాకే పిటిషనర్ దరఖాస్తును అధికారులు తిరస్కరించారని తెలిపారు. పిటిషనర్ తరపు న్యాయవాది మాట్లాడుతూ షాహీన్ యోగక్షేమాలు చూస్తున్న చిన్న కుమారై నిరుద్యోగి అని, తల్లి అనారోగ్యానికి తగిన చికిత్స అందించలేకపోతున్నారని చెప్పారు. పెళ్ళైన కారుణ్య నియామకానికి అర్హులేనని జార్ఖండ్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు ఆమోదించిందని గుర్తు చేశారు. వాదనలు విన్న హైకోర్టు పిటిషనర్ 3 వారాల్లో తిరిగి దరఖాస్తు చేసుకోవాలని, అందులో కుమారై భర్త ఆర్థిక పరిస్థితులను కూడా వివరించాలని, దరఖాస్తు అందుకున్న అధికారులు 8 వారాల్లోగా దానిపై చట్ట ప్రకారం తగిన నిర్ణయం తీసుకోవాలని తీర్పు చెప్పింది. అంటే వాస్తవంగా ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఏఎస్ఐ ఉన్నాడో ఏఎస్ఐ భార్య ఇక్కడ ఉన్నటువంటి కమిషనర్కు ఖచ్చితంగా మా కూతురు కారుణ్య నియమం కింద ఆమెను అపాయింట్మెంట్ చేసుకోవాలని కోరితే అక్కడ ఉన్నటువంటి కమిషనరు దాన్ని తిరస్కరిస్తే ఆమె కోర్టుకు వెళ్ళింది. కోర్టులో జస్టిస్ ఏమని చెప్పారంటే ఆయన ఆ కుమారికి అంటే పెళ్ళైన వాళ్ళ కూతురికి పెళ్ళైందంట. యాక్చువల్గా ఆ పెళ్ళైనా కూడా ఖచ్చితంగా కారుణ్య నియామకం కింద ఆమెను నియమించుకోవాలని మరి వీళ్ళకైతే అభ్యర్థించినట్టయితే మనం చూడవచ్చు. ఇక ఈ రీసెంట్గా ఏదైతే ఆర్టీసీ సంబంధించిన కార్మికులు కూడా ఏదైతే మే 7 తారీఖు అయితే సమ్మెకైతే నోటీసులు ఇచ్చారు. మరి వాళ్ళు ఏ విధంగా వెళ్ళబోతున్నారు, మరి
గతంలో కూడా మేము సమ్మె సైరన్ మోగిస్తామని చెప్పారు. చాలా సందర్భాల్లో ప్రభుత్వం చేస్తున్నటువంటి ఏదైతే హామీల మీద నమ్మి వెనుక తగ్గే ప్రయత్నం చేసిరు. కొన్ని సంఘాలు కూడా వాళ్ళకు మరి మద్దతు కూడా పలకని సందర్భాలు కూడా చూసినాం. సో ఇప్పుడు మరి వాస్తవంగా మరి ఈసారన్నా మరి మే 7 తారీఖు కనుక వాళ్ళు సమ్మెకి వెళ్ళబోతున్నారా? ఏదైతే ఆర్టీసీ ఎండి సజ్జనార్ వీళ్ళ పట్ల ఏ విధంగా వివరిస్తున్నాడు, సానుకూలంగా ఉంటున్నాడా లేకపోతే వీళ్ళనేమన్నా తిప్పికొట్టే ప్రయత్నం చేస్తున్నాడా అంశాల గురించి కూడా ఒకసారి ఏదైతే ఆర్టీసీ జేఏసీ సంబంధించి నేత థామస్ రెడ్డి తోటి మాట్లాడే ప్రయత్నం అయితే ఒకసారి చేద్దాం. సోషల్ మీడియా లేదా టెలి గ్రూప్స్ నుండి పెట్టుబడి ఆర్టీసీకి సంబంధించి ఒకసారి మనం చూసే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఆర్టీసీకి సంబంధించి అక్కడ ఉన్నటువంటి ఏదైతే కార్మికులు ఉంటారో చాలా వరకు ఏదైతే సజ్జనర్ చేస్తున్నటువంటి విధి విధానాలకు చాలా వరకు మగ్గిపోతున్నట్టుగా ఆర్టీసీకి సంబంధించిన ఉద్యోగస్తులు అయితే చెప్తున్నారు. ఇక ఆర్టీసీ ఉద్యోగస్తులకు స్టాఫ్ రిటైర్మెంట్ బెనిఫిట్ స్కీమ్ మూసివేత చర్యలను వ్యతిరేకిస్తున్న టీజీఎస్, ఆర్టీసీ, జేఏసీ అంటూ కూడా చూడొచ్చు. ఆర్టీసీ ఎండి సజ్జనర్పై వైఖరిపై మండిపడ్డ జేఏసీ బస్ భవన్ ముట్టడించే యోజనలో ఇక జేఏసీ ఉన్నట్టు కూడా చూడవచ్చు. వీసీ సజ్జనర్ ఆర్టీసీ ఎండిగా బాధ్యతలు చేపట్టిన దగ్గర నుంచి కార్మిక వ్యతిరేక మరియు ఆర్టీసీ వ్యతిరేక కార్యకలాపాలు తెరచాటున చేస్తూ వస్తున్నారు. వచ్చి రాగానే కార్మికులను ఆదరించినట్టు పై మెరుగులు చూపించి లోపల మాత్రం కార్మిక సంక్షేమానికి గొడ్డలు పెట్టుగా మారి విపరీతంగా పని భారాలు పెంచాడు. ఎస్ఆర్బిఎస్ నుంచి ప్రస్తుతం దాదాపు 25,000 మంది పైచిలకు లబ్ధి పొందుతున్న రిటైర్మెంట్ కాలంలో కొంత ఉపశమనం పొందుతున్నారు. ఇలాంటి సంక్షేమ పథకంపై ఎండి సజ్జనర్ కన్నుపడి అది సంస్థకు ఆర్థిక భారం అని దాన్ని తొలగించాలని కుట్రపన్నారు. తాజాగా తెలిపిన సమాచారం ప్రకారం ఎస్ఆర్బిసి స్కీమ్ను ఎత్తివేయడానికి పకడ్బందీగా పథకం వేస్తున్నట్టు విశ్వసనీయంగా తెలిసి వచ్చింది. ఆయన పేరుకే వెల్ఫేర్ అనే మాట వాడుతున్నాడు, కానీ ఆయన నిర్ణయాల్లో కానీ చేతల్లో కానీ కార్మిక సంక్షేమం అసలు ఉండదు. ఎండి సజ్జనర్ దుహంకార చర్యతో ఎస్ఆర్బీసీను మూసివేయాలని కంకణం కట్టుకున్నాడు. ఎస్ఆర్బిఎస్ను కాపాడుకునేందుకే ముక్తకంఠంతో ఖండించాలి. ఎండి సజ్జనర్ చర్యలను త్రిప్పికొట్టాలి. అందుకే ఎండి సజ్జనర్ నిరంకుశ వైఖరిని ఖండిస్తూ ఇప్పటి వరకు యూనియన్లను లేకుండా చేసుకొని ఈయన చేసిన అన్ని అవినీతి లావాదేవీల మీద విచారణకు మనందరం కలిసికట్టుగా బస్ భవన్ను ముట్టడించి డిమాండ్ చేద్దాం. రిటైర్ అయిన వారు, సర్వీస్లో ఉన్నవారు కలిసి ఎస్ఆర్బీసీని బతికించుకోవడానికి కలిసికట్టుగా పోరాడడానికి సిద్ధం కావాలని కోరుతున్నామంటూ కూడా ఆర్టీసీకి సంబంధించిన జేఏసీ నేతలు అయితే చెప్తున్నారు. ఇది ఆర్టీసీ సంబంధించిన నేతలే మనకు పంపించారు. ఇక దీనికి సంబంధించి కూడా మరి ఆర్టీసీకి సంబంధించి జేఏసీ నేత థామస్ రెడ్డిని ఒకసారి లైన్లోకి తీసుకునే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే చాలా వరకు కూడా సజ్జనర్ అంటే చాలా వరకు కూడా మంచి ఆఫీసరు, సిన్సియర్గా పనిచేస్తాడు. అదేవిధంగా చూసుకుంటే ట్విట్టర్లో ఎలాంటి ఇబ్బందులు వచ్చినా కూడా అందరూ కూడా రెస్పాండ్ అవుతాడనే అంశాలు కూడా మనందరికీ తెలుసు. మరి సజ్జనార్ కూడా ఇలాంటి పనులు చేస్తాడని కూడా మనం అనుకోలే ఇప్పటి వరకు. అన్న గుడ్ మార్నింగ్ అన్న. గుడ్ మార్నింగ్. లైవ్లో ఉన్నా అన్న. ఏది మే 7 తారీఖు సమ్మె నోటీసులు ఇచ్చినట్టు కూడా వార్తలు వస్తున్నాయి, నిజమేనా? అవును నిజమే. ఏందన్నా డిమాండ్స్ ఏంది మరి? ఆర్టీసీలో చాలా కాలంగా చాలా సమస్యలు పెండింగ్ లో ఉన్నాయి. ముఖ్యంగా మా సజ్జనార్ సార్ వచ్చిన తర్వాత చాలా ఇబ్బందుల్లో ఎంటీడబ్ల్యూ యాక్ట్, మోటార్ ట్రాన్స్పోర్ట్ యాక్ట్ వ్యతిరేకంగా డ్యూటీలు 8 గంటలున్న డ్యూటీలని 16 గంటలు, 18 గంటలు, 21 గంట చేసి ఏదో గంట ఓటీ ఇచ్చి పని అంటే శ్రమ దోపిడీ చేస్తా ఉన్నారు. ఇవాళ తెలంగాణ వచ్చిన కాడికి ఇప్పటికీ 16,000 మంది రిటైర్డ్ అయిపోతే వాళ్ళు చేసే పని కూడా ఇప్పుడు ఉన్న వాళ్ళతో చేపిస్తా ఉన్నారు. ఆర్టీసీ ఉద్యోగులకు ఇంతవరకు ప్రమోషన్లు ఇవ్వలేదు. అందరికి ఖాళీలు చాలా ఉన్నాయి. అన్ని డిపోల్లో డ్రైవర్లు, కండక్టర్ల షార్టేజీలు ఉన్నాయి. డబుల్ డ్యూటీలు చేయాలని చెప్పి బాగా పీడిస్తా ఉన్నారు. రోజు డ్యూటీ చేయడం, ఒక్కో డ్రైవర్ రోజు 500-600 కిలోమీటర్లు చేయడం వల్ల చాలా రుగ్మతలకు గురైతా ఉన్నారు. బీమార్లు వస్తా ఉన్నాయి. మరణాలు జరుగుతా ఉన్నాయి. ప్రైవేట్ కంపెనీ వీళ్ళకి రావాల్సిన బకాయిలు ఏదైతే పిఆర్సీల బకాయిలు రాలేదు. తర్వాత సంక్షేమ పథకాలకు సంబంధించిన డబ్బులన్నీ కూడా వేలాది కోట్ల రూపాయలు వాడుకొని వాటిని నిర్వీర్యం చేసే
ప్రయత్నం చేస్తా ఉన్నారు. కాబట్టి కార్మికులు శాంతిగా లేరు, వాళ్ళంతా కూడా బాగా స్ట్రెస్ లో ఉన్నారు. శ్రమ దోపిడీ, ఆర్థిక ఇబ్బందులు ఇట్లా ఉండి మానసిక ఆందోళనలో చాలా మంది ఉండడం వలన మేమంతా కూడా ట్రేడ్ యూనియన్ పంతాలో చాలా సార్లు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. చాలా సార్లు ట్రేడ్ యూనియన్ పంతాలో ధర్నాలు, నల్ల బ్యాడ్జీలు, కలెక్టర్లకు మెమోరాండాలు, ఆ తర్వాత ఇందిరా పార్క్ లో భారీ ధర్నా, బస్ భవన్ ముట్టడి, ఇట్లా ఇవన్నీ చేసినా గానీ రాకపోవడం వల్ల రెండోది ప్రభుత్వం ఉంది. ఆనాడు ఆ ప్రభుత్వము మరి ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేస్తాను ముఖ్యంగా కేసీఆర్ గారు ముందు కాదన్నా తర్వాత మనసు మార్చుకొని నేను చేస్తా అని చెప్పి ఆయన మొత్తం చేసి అసెంబ్లీలో పెట్టి గవర్నర్ తోటి పాస్ చేయించి కమిటీ చేసిన తర్వాత ఎలక్షన్ కోడ్ రావడం వల్ల ఆగిపోయింది. అపాయింటెడ్ డే ఇవ్వలేదు. అప్పుడు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు క్లియర్ గా చెప్పారు, మేము ఆర్టీసీ ఉద్యోగులకి మేనిఫెస్టోలో పెడుతున్నాం. నెంబర్ 1 ఆర్టీసీ ఉద్యోగులని ప్రభుత్వంలో విలీనం చేస్తాం. నెంబర్ 2 ప్రభుత్వ ఉద్యోగులకి 2 PRCలు ఇస్తాం. ప్రభుత్వ ఆర్టీసీ ఉద్యోగులకి వాళ్ళ బకాయిలు ఇస్తాం. ఆర్టీసీ ఉద్యోగులకి మనకి 2021 PRCని ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా చేసి అన్ని వసతులు కల్పిస్తాం. ఆ తర్వాత ఆర్టీసీకి కొత్త బస్సులు కొనిస్తాం. తెలంగాణని ఆర్టీసీని బ్రహ్మాండంగా మేము ప్రగతి పదంలో ముందుకు తీసుకుపోతాం. అట్లాగే ఇంత పెద్ద మన సంస్థలో యూనియన్లు లేకపోవడం బాధాకరం. యూనియన్లు కూడా మళ్ళా పునరుద్ధరిస్తామని చెప్పి మేనిఫెస్టోలో వాగ్దానం చేశారు. ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు ఆర్టీసీ వాళ్ళు వారియర్స్, వాళ్ళు ఓట్లేయడం వల్లనే మేము గెలిచినాము కాబట్టి వీళ్ళని మర్చిపోము, తప్పకుండా 3 నెలల్లో వాళ్ళకి అన్ని చేస్తామన్నటువంటి ముఖ్యమంత్రి గారు, ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ గారు ఇవాళ 1.5 year అయినా చేయకపోవడం వల్ల కార్మికుల్లో ఆందోళన రావడం వల్ల తప్పనిసరి పరిస్థితి ఇప్పుడు ఆర్టీసీ లేవనే కారణంతో ఇబ్బంది పెడుతున్నారని చెప్పి సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది. ఇప్పుడు ఆర్టీసీ అనేది లాభాల్లో ఉందని చాలా సందర్భాల్లో అధికారులు కావచ్చు, సంబంధిత మంత్రులు కావచ్చు చెప్పారు. ఇలాంటి పరిస్థితుల్లో మీరు చేస్తున్నటువంటి డిమాండ్స్ ఎందుకు నెరవేర్చట్లేదు? ఆర్టీసీ లాభాల్లో ఉంది అని చెప్తున్నటువంటి ప్రభుత్వం ఆర్టీసీ మహాలక్ష్మి పథకాన్ని తీసుకొచ్చారు. దాన్ని ఆర్టీసీ ఉద్యోగులు వాళ్ళు మేము ఛాలెంజ్ గా తీసుకొని 48 గంటల్లో సక్సెస్ చేసినటువంటి చరిత్ర ఆర్టీసీ ఉద్యోగులు. దానివల్ల ఓఆర్ పెరుగుతుంది అని చెప్పి ప్రభుత్వం చెప్తా ఉన్నది. అనూహ్యంగా ఓఆర్ 60 నుంచి 80, 90 అలా 110% కి ఓఆర్ పెరిగిన మాట వాస్తవం. కానీ దానికి సంబంధించి ప్రతి నెల మాకు 400 కోట్ల రూపాయలు రియంబర్స్మెంట్ ఇవ్వాలి. టిక్కెట్ల మేము ఇచ్చిన టిక్కెట్లకి మా పైసలు అవి ఇవ్వకుండా 350 ఇస్తా అని చెప్పి ప్రభుత్వం వాగ్దానం చేసింది. ఆ 350 కూడా ప్రతి నెల ఇవ్వకుండా ఇవాళ కేవలము 880 కోట్లు, 100 కోట్లు, 120 కోట్లు, 180 కోట్లు ఇట్లా వాళ్ళకి చూచినట్టుగా ఇచ్చుకుంటూ పోవడం వల్ల చాలా ఇబ్బందికర పరిస్థితులు, ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి. దానివల్ల ఇప్పటికే దాదాపు 5,000 కోట్లకు పైనే ఇంకా డ్యూ ఉన్నది దీనికి సంబంధించి. మరి అవన్నీ ఉన్నాయి. తర్వాత ఓఆర్ ఎక్కువ వస్తుందన్న నెపంతో ఈ ప్రభుత్వం ఏం చేస్తుందంటే గత ప్రభుత్వాలు రియంబర్స్మెంట్ ఇచ్చేది, అంటే బస్ పాసుల రియంబర్స్, విద్యార్థులకి బస్ పాసులు ఇస్తాం కదా, అవును, ఆ రియంబర్స్మెంట్ ఇచ్చేది. వికలాంగులకి ఇచ్చే పాసులది రియంబర్స్మెంట్, తర్వాత ఫ్రీడమ్ ఫైటర్లది, తర్వాత ఈ విలేకరులు, ఇవన్నీ కూడా మాకు రావాల్సినవన్నీ కూడా వాళ్ళు సకాలంలో ఇచ్చేవారు. రెండోది ఆ ప్రభుత్వం గత ప్రభుత్వాలు బస్సులు కూడా వాళ్ళే కొనిచ్చి ఆధునీకరణ చేశారు. తర్వాత ఏ ప్రభుత్వం ఉన్న గత ప్రభుత్వాలు అన్ని కూడా బడ్జెట్ లో వాటాదానం పెట్టేది. ప్రతి బడ్జెట్ లో ఆర్టీసీ ఆధునీకరణ కోసం, ఆర్టీసీ మనుగడ కోసం కొత్త అన్నిటికని పెట్టేది. గత ప్రభుత్వం 1,500 కోట్లు ప్రతి సంవత్సరం పెట్టడం జరిగింది. మరి ఈ ప్రభుత్వం కేవలం మహాలక్ష్మి పథకంలో ఓఆర్ వస్తే అది ఎవరిది ఓఆర్? మేము కష్టపడి తెస్తున్నాం, వాళ్ళు ఎక్కుతున్నారు, మీ పథకాన్ని మేము సక్సెస్ చేస్తున్నాం, దానికి రియంబర్స్మెంట్ మీరు ఇవ్వాలి. అది ఇవ్వకపోగా ఇవన్నీ కూడా ఆపేసి ఆర్టీసీని ఆధునీకరణ చేస్తా అని చెప్పి వీళ్ళు ఇవాళ ఆర్టీసీని కార్మికులని ఇబ్బందుల్లో పెట్టే పరిస్థితి వచ్చింది. ప్రధానంగా ఏంటంటే ఇవాళ ఎలక్ట్రిక్ బస్సులు తీసుకొస్తా ఉన్నారు, పొల్యూషన్ లెస్ బస్సులు అన్నారు. మాకు అభ్యంతరం లేదు, పొల్యూషన్ లెస్ బస్సులు రావడం వల్ల ప్రజలకు మంచి జరుగుతుంది, జరగాలి. కానీ పొల్యూషన్ లెస్ బస్సులు అని చెప్పి కేంద్ర ప్రభుత్వం తోటి నేరుగా
కార్పొరేట్ సంస్థలకి ఇప్పిస్తా ఉన్నారు, ఒలక్తో కావచ్చు, జేబీఎం కంపెనీలకు. అంటే అట్లా చేస్తే ఆర్టీసీ సంబంధించిన కార్మికులు నిర్వీర్యం అయ్యే అవకాశాలు ఉంటాయి కదా, ప్రైవేట్ రంగ సంస్థలకు సంబంధించి డ్రైవర్లు కాంట్రాక్ట్. అదే 100% ఉంటాయి. కారణం ఏంటంటే ఆ కంపెనీల బస్సులు తీసుకొచ్చి వీళ్ళు ఆర్టీసీకి ఇస్తే ప్రభుత్వంకి డబ్బులు ఇచ్చేది లేదు. రెండోది వాటికి కిలోమీటర్ కి 59 రూపాయల 90 పైసలు మేము ఇస్తున్నాం, అది బాగా హెవీ. అట్లా ఇచ్చినాక కూడా మా డిపోలని రాష్ట్ర వ్యాప్తంగా ఇవాళ నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, సూర్యాపేట, హైదరాబాద్ లో 4 డిపోలు, నల్గొండలో ఇట్లా ప్రతి డిపోలు వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసారు పవర్ పాయింట్లు పెట్టి. అవును, అక్కడ వాళ్ళు కరెంట్ పెట్టుకుంటారు, వాళ్ళకి అంటే ఆర్టీసీ వాళ్ళని నిలబొట్టి వాళ్ళే పెట్టుకోవడం జరిగింది. జరిగితే మరి ఒక దిక్కేమో పవర్ వాళ్ళకి కిలోమీటర్ కి డబ్బులు ఇస్తున్నాం, రెండోది ఆర్టీసీని మొత్తం వాళ్ళకి హస్తగతం చేసేది, మూడోది ఏంటంటే ఇవాళ వీళ్ళు ఉద్యోగాలు ఇస్తాం అన్ని ఇస్తామని చెప్పి ప్రభుత్వం రాగానే మీకు 3089 ఉద్యోగాలు ఇస్తాం నోటిఫికేషన్ అన్నారు. ఈ రోజు వరకు ఇవ్వలే, ప్రమోషన్లు ఇవ్వలే. రెండోది ఆ ఎలక్ట్రిక్ బస్సుల మీద అంతా కూడా ప్రైవేట్ వాళ్ళే పనిచేస్తారు, ఆర్టీసీకి సంబంధం లేదు. ఇప్పుడు ఇంకొక విషయం, ఉపాధి పోతుంది. ఒక్క బస్సు మనము ఆర్టీసీ కొంటే 5 ఉద్యోగాలు వస్తాయి. ఇవాళ ఆ బస్సు వలన వాళ్ళే ప్రైవేట్ వాళ్ళని అటమీ వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి తీసుకొస్తా ఉన్నారు, వాళ్ళే టెక్నీషియన్లు, వాళ్ళే మెయింటెనెన్స్, వాళ్ళే సూపర్వైజర్లు అట్లా పెట్టుకున్నారు. దాని వల్ల ఏంటంటే ఆర్టీసీ నిర్వీర్యం అయిపోతుంది. ఉన్న ఉద్యోగాలు 4 మంది అయితే ఉన్న 4 ఊడిపోయినట్టుగా టోటల్ గా ఆర్టీసీ ఉద్యోగులు రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి ఉంటుంది. ప్రైవేట్ పరం అయిపోతుందని కూడా చాలా వరకు ఒక వార్తనైతే నడుస్తుంది, నిజమే అంటారు? అది నిజమే, అది 100% కరెక్ట్. ఇవాళ ఎలక్ట్రిక్ బస్సులన్నీ కూడా వాళ్ళు ఏమంటారు, ప్రభుత్వము హైదరాబాద్ లో డీజిల్ లెస్ బస్సులు చేస్తాము 2026 డిసెంబర్ వరకు అని చెప్పారు. దాని వల్ల వీళ్ళందరూ కూడా హైదరాబాద్ లో ఉన్న కార్మికులందరూ బయటకు పోవాల్సి వస్తుంది. తర్వాత 2018 వరకు మన 28 వరకు 18 వరకు వాళ్ళు రాష్ట్రం అంతా కూడా పెడతామని చెప్పి ముఖ్యమంత్రి గారు ఢిల్లీ పోయి మరి అక్కడ పిఎం తోటి మాట్లాడటం అవడం జరిగింది. ఇంకా మాకు అదనంగా 3000 బస్సులు కావాలని చెప్పి. మరి అవన్నీ కూడా వచ్చినట్టు ఉంటే ఇవాళ ఆర్టీసీ ఉద్యోగాలు మొత్తం పోతాయి. ఎక్కడ ఉంటాయి ఉద్యోగాలు? యాజమాన్యమేమో మా ఎండి గారు ఎవరు ఉద్యోగం పోదు అంటా ఉన్నాడు. మరి వాళ్ళ ఏం ఉద్యోగం ఉంది? నువ్వు ప్రమోషన్లు ఇవ్వలేదు, నువ్వు నోటిఫికేషన్లు ఇవ్వలేదు. తర్వాత ఇవాళ ఎలక్ట్రిక్ బస్సులు వచ్చినాయి, ఎలక్ట్రిక్ బస్సుల మీద ప్రైవేట్ వాళ్ళే అందరు పనిచేసినప్పుడు ఆర్టీసీ వాళ్ళు ఉండరు. అంటే ఈ ఆర్టీసీ ప్రైవేట్ పరం కావడానికి సన్నాహాలు అయిపోయినాయి, చాప కింద నీరులాగా వచ్చేసింది. ఇంకొక అంశం, 3-4 ఏళ్లలో టోటల్ గా ఆర్టీసీ అనేది వర్కర్ ఉండడు, ప్రైవేట్ పరం అయిపోతుంది. ఇంకొక విషయం ఒక మనిషి సగటున 8 గంటలే పనిచేయాలని రూల్ ఉంటుంది. యాక్చువల్గా రోడ్ల మీద నిరంతరం రద్దీలో సైతం కూడా డ్రైవర్లు డ్రైవింగ్ చేస్తుంటారు. మరి అలాంటి పరిస్థితుల్లో 8 గంటల కంటే ఒకవేళ ఇంకా ఎక్కువ సమయం కనుక పనిచేస్తే వాళ్ళు స్ట్రెస్కి గురై యాక్సిడెంట్ కూడా అయ్యే అవకాశాలు ఉంటాయి కదా, చాలా పెద్ద ఎత్తున ప్రమాదాలు జరిగే అవకాశాలు కూడా ఉంటాయి కదా. మీరన్నది చాలా కరెక్ట్ పాయింట్. అది ఇవాళ MTW యాక్ట్, మోటార్ ట్రాన్స్పోర్ట్ యాక్ట్ ప్రకారంగా మాకు 8 గంటలు ఉండాలి. రోజుకి 3 షిఫ్టులు, 3 గంటలు అంటే 8 గంటల పని ఉండాలి, అంతవరకే ఉండాలి. కానీ వీళ్ళు కావాలని చెప్పి యూనియన్లు లేవనే నెపంతో ఇవాళ నిర్బంధంలో పెట్టి ఎండి గారు యాజమాన్యము 12 గంటలు, 16 గంటలు, 18 గంటలు చేయడం వల్ల ఒక్కొక్క డ్రైవరు 500 కిలోమీటర్లు, 600 కిలోమీటర్లు చేసే పరిస్థితి వచ్చింది. దాని వల్ల రోజు పని చేయాలి. మళ్ళా ఇవాళ గతంలో 12 గంటలు చేస్తే తెల్లారు రెస్ట్ ఉండేది. ఇవాళ అట్లా కాదు, నీకు ఏదో గంటన్నర ఓటీ ఇస్తాము, ఓవర్ టైం అని చెప్పి రోజు డ్యూటీ, లీవ్ లేవు. రెండోది షార్టేజ్ ఆఫ్ డ్రైవర్లు ఉన్నారు. ఒక్కొక్క డిపోలో ఇప్పటికీ 30 మంది డ్రైవర్లు, 30 మంది కండక్టర్లు షార్టేజ్ ఉన్నారు. వాళ్ళ డ్యూటీని కూడా వీళ్ళు చేయాలి, అంటే రోజు చేయాలి డబుల్ డ్యూటీ లాగా. చేయడం వల్ల ఏంటంటే వీళ్ళకి ఆరోగ్యాలు పాడైపోతా ఉన్నాయి, స్ట్రెస్ గురైతా ఉన్నారు, స్ట్రెస్ తోటి పోతారు, మానసికంగా చాలా ఇబ్బందులకు గురైపోయి హఠాన్ మరణాలు జరుగుతా ఉన్నాయి. ఇవాళ హఠాన్ మరణాలు అంటే డ్రైవరు మీరు చూస్తా ఉన్నారు మీడియా వాళ్ళు, ఇవాళ పోతూనే హార్ట్ అటాక్ వస్తుంది. హార్ట్ అటాక్ వస్తే రోడ్డు మీద పక్కగా ఆపి స్టీరింగ్ మీద చచ్చిపోయిన సందర్భాలు మీరు చూస్తారు. కూర్చొని సీట్లో కూర్చొని చచ్చిపోయిన సందర్భాలు ఉన్నాయి. ఇంటికి పోయిన తర్వాత ఆలోచించి మళ్ళీ రేపు ఏమైతుందో
డ్యూటీకి పోతే లీవ్ ఇయ్యరా, డ్యూటీకి పోనంటే ఇబ్బంది. ఇలా పండుగలు పబ్బాలు ఉంటే లీవులు ఇయ్యరు, ఎవరైనా చచ్చిపోయినా లీవులు ఇచ్చే పరిస్థితి లేదు, బెదిరింపులతోటి చేస్తా ఉన్నారు. ఇప్పుడు సజ్జన ఆర్టీసీలో మరణాల సంఖ్య ఎక్కువ ఉంది, అన్ని డిపార్ట్మెంట్ల కంటే యావరేజ్ గా సంవత్సరానికి 200 మంది చచ్చిపోతారు. ఇప్పుడు సజ్జనర్ అంటే చాలా మంచి గొప్ప పోలీస్ ఆఫీసర్ అని అందరికి తెలుసు. ఆర్టీసీలో ఎండీగా ఉండి ఇంత దారుణాలు కొడిగడుతున్నారంటే చాలా వరకు కూడా నమ్మలేనటువంటి పరిస్థితులు నెలకొంటాయి. ఎట్లా చూస్తారు? సజ్జనార్ గారు మంచి డైనమిక్ ఆఫీసర్ అని చెప్పి మాకు ఎండీగా ఇచ్చాడు. మేము కూడా అనుకున్న ఒక డైనమిక్ ఆఫీసర్ ఇచ్చిండు, బ్రహ్మాండంగా ఆర్టీసీని చేస్తారు. కేవలం సోషల్ మీడియాలో ఆయన గురించి అన్ని చెప్పించుకొని గొప్పలు చెప్పించుకోవడం తప్ప కార్మిక వెల్ఫేర్ అది లేదు. ప్రధానంగా ఏంటంటే యూనియన్లు లేవు, యూనియన్ ఇవ్వద్దని గవర్నమెంట్ కి వాళ్ళే చెప్పి మేనేజ్మెంట్ సజ్జనార్ గారే చెప్పి యూనియన్ లేకపోతే అన్ని చేస్తా, యూనియన్ ఇస్తే నన్ను అన్ని అడుగుతారు అనేది ప్రకారంగా చేయడం వలన ఇవాళ ప్రభుత్వాలు కూడా బాగానే చేస్తుంది కదా, డబ్బులు ఇచ్చే తప్పుతుందని చెప్పి ఆయన అట్లనే ఆ ప్రభుత్వం కంటిన్యూ చేసింది, ఈ ప్రభుత్వం కంటిన్యూ చేస్తాను. అంటే ప్రభుత్వాలు మంచి చూడాలి, వెల్ఫేర్ చూడాలి, కానీ ప్రభుత్వాలు కూడా యాజమాన్యాలు చెప్పే మాటలకే లోన్ అయిపోయినట్టుగా మేము భావిస్తా ఉన్నాం. కాబట్టి సజ్జనార్ గారిని మేము తప్పుపడతలేం, కానీ ఇవాళ యూనియన్లు లేకుండా 100% నిర్బంధంలో పనిచేయిస్తా ఉన్నారు. అది కరెక్ట్ కాదు. యూనియన్లు పెట్టి యూనియన్లకు అలోయు ఇచ్చి మాతో మేము మాట్లాడే విధానం మాకు ఉండాలి. అసలు మాట్లాడేవాడే లేకుండా ఉంటే మరి ఏకపక్షంగా ఉంటది కదా, ఇది ప్రజాస్వామ్యానికి వ్యతిరేకం కదా, సహజన్యాయ సూత్రాలకు వ్యతిరేకం కదా. కాబట్టి ఇవాళ కేవలం యాజమాన్యం నిర్బంధంలో భయభ్రాంతులకు గురి చేసి పనిచేపిస్తున్నది సరైనది కాదని చెప్తా ఉన్నాం. అందుకే కార్మికుల్లో తిరుగుబాటు వచ్చింది. ఓకే అన్న, ఇప్పుడు మాకు తప్పకుండా మీరంతా యూనియన్లంతా జేఏసీ కాండి, మీరు సమ్మె నోటీస్ ఇవ్వండి, సావోరేమో తెలుసుకున్నామంటేనే సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది. ఓకే అన్న, ఫైనల్ గా మే 7 తారీఖు అన్ని సంఘాలు కావచ్చు, అన్ని యూనియన్లు కావచ్చు పాల్గొనే అవకాశాలు ఉంటాయా, లేకపోతే కొంతమంది వెనుకపోయే అవకాశాలు ఏమైనా కనబడుతుంటాయా? ఇవాళ ఆర్టీసీ 88 ఆర్టీసీ చరిత్రలో ఎప్పుడు సమ్మె జరిగినా ఏ నాయకుడు అవునన్నా కాదన్నా కార్మికులంతా యూనియన్లంతా ఏకతాటి మీద పనిచేసే పరిస్థితి ఉంది. ఇప్పుడు కూడా అదే పరిస్థితి వస్తుంది. ఇవాళ ప్రధాన సంఘాలన్నీ కలిసి మనం పనిచేస్తున్నాం, వేరే అంటూ ఇంకా ఏం లేదు. ఇవాళ మెజారిటీ ఉన్న సంఘాలంతా వన్ సైడ్ గా ఉన్నాం, కార్మికులు కూడా వన్ సైడ్ గానే ఉన్నారు. మీరు చూసిండు మొన్న లేబర్ కమిషన్ ఆఫీస్ కావచ్చు, బస్ భవన్ ముట్టడి కావచ్చు, సమ్మె నోటీస్ ఇచ్చిన రోజు కావచ్చు, ఇందిరా పార్క్ ధర్నా కావచ్చు, చూసేందు వేలాది మంది వచ్చేందు. మొన్నటి నుంచి ఇంకా అన్న సమ్మె నోటీస్ ఇచ్చారు కదా 6వ తారీఖు చెప్పండి అంటా ఉన్నారు. ఇవాళ మేమేంటంటే సమ్మె మా సంకల్పం కాదు, బలవంతంగా యాజమాన్యము ప్రభుత్వం ఏమో అన్నమాట తప్పింది. ఇవాళ మేనిఫెస్టోలో పెట్టినటువంటి సమస్యలు పరిష్కారం చేయాలి, ప్రభుత్వాలని ఆర్టీసీ ఉద్యోగులను ప్రభుత్వంలో విలీనం చేయాలి. ఎందుకు చేస్తలేరు? అపాయింటెడ్ ఇవ్వాలి, ఆ ప్రభుత్వమే అన్ని ఇచ్చేసింది కూడా. ఓకే అన్న, ఫైనల్ గా ఆర్టీసీ సంబంధించిన కార్మిక లోకానికి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? ఆర్టీసీ కార్మికులకి సంస్థ పరిరక్షణ, కార్మిక సంక్షేమం, సమస్యల పరిష్కారం, ఆర్టీసీ కార్మికులను మేము కాపాడుకోవాలి. రెండోది ప్రజా రవాణా. ప్రజా రవాణా కూడా ప్రజల కోసం కూడా మేము పనిచేస్తున్నాం. ప్రజా రవాణాను కూడా మెరుగుపరిచే విధంగా ఉండాలి. ఈ రవాణా తెలంగాణలో చాలా ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయి. ఆర్టీసీ లేకపోతే బలహీన వర్గాలు, బడుగు వర్గాలు, విద్యార్థులు వీళ్ళందరూ కూడా ఊళ్ళకు బస్సులు లేవు. ఇప్పటికే చాలా బస్సులు లేవు. మనకు కేవలం 6,000 బస్సులు ఆర్టీసీ బస్సులు ఉంటే 3,500 ప్రైవేట్ బస్సులు ఉన్నాయి. 9,500 30,000 బస్సులు కావాలి, ఎక్స్పెన్షన్ కావాలి మా ఇక్కడ. కాబట్టి ఇంకా ఈ ప్రభుత్వం ఇప్పటికైనా వాస్తవాలు తెలుసుకొని బస్సులన్నీ కొని ఆధునీకరణ చేయాలి. మహాలక్ష్మి పథకం ఒకటే మాట చెప్తా సార్, మహాలక్ష్మి పథకం అని పెట్టేసిన తర్వాత వాళ్ళకి ఆటొక్క బస్సులు ఏమున్నది, బస్సులు పెంచలే, బస్సులు ప్రభుత్వం కొనివ్వలే. కొనిపోవడం వల్ల ఒక్కొక్క బస్సులో 120 మంది 130 మంది ఎక్కుతా ఉన్నారు. 130 మందిలో చిన్న పొరపాటు జరిగితే నిన్న మెదక్లో కండక్టర్, లేడీ కండక్టర్ సస్పెండ్ చేశారు. అంటే 130 మంది బస్సులో ఎక్కే పరిస్థితి ఉంటుందా? 40 మంది 50 మంది ఎక్కే బస్సులో అంత మంది ఎక్కడం ఎందుకు? బస్సులు కొనియాలి కదా, వాళ్ళకి ఇబ్బంది పెట్టదు కదా ఈ ప్రభుత్వం. మహిళా సాధికారం అన్నప్పుడు మహిళా సాధికారత కోసం ఈ ప్రభుత్వాలు ఇంకా కొనాలి. నేనేం చెప్తున్నామంటే ఇవాళ నిజంగానే చిత్తశుద్ధి ప్రభుత్వానికి ఉంటే మీరు మహిళా బస్సులు బాగా పెంచండి. మహిళా బస్సులు పెంచమంటే డిలక్స్లు, సెమీ డిలక్స్లు అని పెట్టి మీరు గురువారం రావాలంటున్నారు. ఇవాళ వీళ్ళేమో ఇబ్బంది పడుతున్నారు. ఈ బస్సుల్లో మగవాళ్ళు ఎక్కాలంటే భయపడుతున్నారు. మరి కాబట్టి బస్సులు కొనాలి,
వాళ్ళకి అవసరమైతే మహిళలకి స్పెషల్ బస్సులు ఇవ్వాలి, టికెట్ ఇవ్వకుండా వాళ్ళకి బస్ పాస్ స్టూడెంట్లకు ఇచ్చినట్టుగా స్మార్ట్ కార్డు ఇస్తే ఈ కేసులు కాకుండా ఉంటాయి. ఇప్పటికే దాదాపు 600-700 మందికి కేసులు అయినాయి. రూల్ ఏమో బలవంతంగా పనిచేపిస్తా ఉన్నారు, రూల్ తప్పి. కానీ వీళ్ళకి చిన్న పొరపాట్లు అయితేనేమో పొరపాట్లకి సస్పెండ్ రిమూవ్ అవుతున్నాయి, ఎక్కడ కూడా కావు. కాబట్టి మేము ఒకటే చెప్తా ఉన్నాం, ఇవాళ ఈ ప్రభుత్వం బడ్జెట్ లో డబ్బులు పెట్టలేదు, బడ్జెట్ లో డబ్బులు పెట్టాలి, లేకపోతే మనకడే ప్రశాంతంగా అవుతుంది. తర్వాత ఎలక్ట్రిక్ బస్సులని కేంద్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకొని నేరుగా గ్రాంట్ ఆర్టీసీకి ఇప్పించి దానిలో ఉన్న 50% రాయితీ కూడా ఆర్టీసీకి వస్తుంది. అంటే ఒక బస్సు 2 కోట్లు, 1 కోటి రూపాయలు మనకు బస్సుకు 1 కోటి రూపాయలు వస్తాయి. ఈ ప్రభుత్వం ఆ విధంగా చర్యలు తీసుకుంటే ఆర్టీసీ బాగుపడుతుంది, తెలంగాణ బాగుపడుతుంది, ప్రజలకి సౌకర్యాలు ఉంటాయి, అందరికి ఉద్యోగాలు కూడా వస్తాయి. ఇప్పుడు లేకపోతే ఉన్న ఉద్యోగాలు పోతాయి. ఆర్టీసీ కార్మికులు 40,600 మంది ప్రశ్నార్థకంగా మారుతారు. ఓకే అన్న, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ వెరీ మచ్. చూశారు కదా, ఆర్టీసీ సంబంధించి కార్మికులు ఏ విధంగా ఇబ్బందులు పడుతున్నారు, వాళ్ళని సంబంధించిన ఏదైతే సంస్థ యాజమాన్యం ఎంత ఇబ్బందులు గురి చేస్తున్నది. అదేవిధంగా చూసుకుంటే కార్మికులు ఏదైతే 8 గంటలు చేయాల్సినటువంటి పని భారంగా అదనంగా పనులు చేపిస్తున్నది. అదేవిధంగా చూసుకుంటే కొంతమందిని చిన్న చిన్న కారణాలతో కూడా ఉద్యోగాల నుంచి తొలగించింది. పూర్తి మొత్తంలో ఆర్టీసీలో సంబంధించి కూడా ఏదైతే ప్రైవేట్ బస్సులను కూడా ఇన్వాల్వ్ చేసి దాంట్లో అదనంగా దాన్ని డబ్బులు వెచ్చించి దాన్ని అదనంగా ప్రయత్నం అయితే ప్రభుత్వం చేస్తుంది. పూర్తి మొత్తంలో ప్రైవేట్ కంపెనీలకు కూడా ఆర్టీసీని దారదత్తం చేస్తుందని కూడా ఆర్టీసీ సంబంధించిన నేత కూడా ఆరోపించినటువంటి పరిస్థితులు మనం చూసినాం. ఇక అదేవిధంగా చూసుకుంటే తెలంగాణ రాష్ట్రంలో ఈ ఆర్టీసీ కాదు, చాలా సంస్థల్లో కూడా ఇలాంటి పరిస్థితులు నెలకొన్నాయి. చాలా వ్యవస్థలు కూడా బయటకు వచ్చి ఏదైతే నిరసన తెలియజేసేటువంటి పరిస్థితులు కూడా నెలకొన్నాయి. నిన్న హరీష్ రావు సంబంధించి యూనివర్సిటీలో చాలా వరకు కూడా మరి హైదరాబాద్ యూనివర్సిటీలో అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు ఏ విధంగా ఇబ్బందులు పడ్డారు, అదేవిధంగా అక్కడ మరి ఏదైతే సెలవులు చూసి చెట్లు నరుకుతున్నారు, అదేవిధంగా సెలవులు చూసి ఇల్లులో కొడుతున్నారు అని కూడా రేవంత్ రెడ్డి సర్కారుపై విరుచుకుపడ్డాడు. ఒకసారి వినే ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి విధి విధానాలు ఎట్లున్నాయి, కాంగ్రెస్ పార్టీ ప్రజలకు వ్యతిరేకంగా ఏ విధంగా ముందుకెళ్తుంది, కాంగ్రెస్ పార్టీ మరి నిజంగానే ప్రజల ప్రభుత్వం అని చెప్పింది, ప్రజలకు ఏమాత్రం సేవలు చేస్తుందనే అంశాల గురించి ఒకసారి అయితే చూద్దాం. ఒకసారి హరీష్ రావు హైకోర్టు కూడా చెప్పింది, హైడ్రా విషయంలో శనివారం ఆదివారాల రోజులు మీరు కూల్చే ప్రయత్నం చేయొద్దు, శనివారం ఆదివారం చూసి మీరు డిస్ట్రక్షన్ చేయొద్దు అని మన రాష్ట్ర హైకోర్టు కూడా స్పష్టమైన తీర్పు హైడ్రా విషయంలో అన్ని విషయాల్లో ప్రభుత్వానికి చెప్పింది. దాన్ని కూడా ఈరోజు ఉల్లంఘించారు హైడ్రా విషయంలో. ఎట్లా మీరు చూస్తే 31 నాడు ఉగాది, రంజాన్, రంజాన్కు 2 రోజులు సెలవు, ఉగాదికి 1 రోజు సెలవు, ఆదివారం, ఇవన్నీ చూసుకొని ముందే 50 జేసీబీలు తెప్పించారు పెట్టుకొని కరెక్ట్ గా ఆదివారము, ఉగాది, రంజాన్ సెలవు దినాలు చూసుకొని ఈ చెట్లు నరికే కార్యక్రమం చేసింది. అంటే రాష్ట్ర హైకోర్టు ఉత్తర్వులను కూడా ఉల్లంఘించారు సుప్రీం. రైట్. ఏదైతే పండుగలు రోజులు కూడా చూడకుండా చెట్లను కూడా నరిగేసారు. గతంలో ఆదివారం అని చూడకుండా కోర్టుకు వెళ్ళలేని పరిస్థితుల్లో ప్రజలు ఉంటే అంటే ఉదయం 6 గంటలకే ప్రభుత్వం కూడా పూర్తి మొత్తంలో చెట్లనే కాదు అటు ఇళ్లను కూడా కూలగొట్టింది. సో ప్రభుత్వానికి ప్రజలకు వ్యతిరేకంగా పనులు చేసేటువంటి ప్రయత్నం అయితే కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నట్టయితే ఇక్కడ చూస్తున్నాడు. ఇక కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఏదైతే రైతుల ప్రభుత్వం, రైతుల సంక్షేమమే మాధ్యాయం, ఇంద్రమ్మ రాజ్యం అంటేనే రైతులను సంక్షేమం గుంచుతుంది, రైతులకు చాలా ఆవిష్కరణలు చేస్తాం, రైతులను కడుపులో పెట్టి చూసుకుంటామని చెప్తుంటారు. ఈ రైతులకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ చెప్తుంది రైతు ప్రభుత్వం అని చెప్తుంది. మరి రైతు ఒక రైతు వచ్చి మరి అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యేని ఏం అడిగిందంటే మాకు నీళ్లు రావట్లేదని అడిగితే అక్కడ ఉన్నటువంటి స్థానిక ఎమ్మెల్యే ఏం చెప్పిండు, మరి బీర్లా ఎల్లయ్య అక్కడ ఉన్నటువంటి రైతుతో ఏ విధంగా మాట్లాడిన అంశాల గురించి మాట్లాడింది. రైతు ఏం చేసిండు, మాకు నీరు అందట్లేదు, మాకు సాగునీరు అందించండి అని అడిగినప్పుడు ఆయన ఏ విధంగా వాళ్ళకు ఆన్సర్ ఇవ్వాలి, అందిస్తామే కొద్దిగా నీళ్ళు అందలేవు, 2 రోజులు ఆగు లేకపోతే 1 రోజు ఓపిక పట్టురు అని మెల్ల బతలాడాలి. ఎందుకంటే ఓట్లప్పుడు మీరు ఏ విధంగా బతలాడతారో అందరికి తెలిసిన విషయం. సో వాళ్ళ అవసరాలు ఏమన్నా ఉంటే వాళ్ళు అడిగినప్పుడు, వాళ్ళు అభ్యర్థించినప్పుడు మీరు అదే సానుకూలతో మాట్లాడాలి. కానీ ఒక్కసారి ఎమ్మెల్యే ఏం మాట్లాడి ఒకసారి ఒక
5 చెరువులు నాగాపురం బీచ్ చెరువు, నాగాపురం కాశ్మీర చెరువు, పాక పెంజరు, అయ్యవారి చెరువు, కొత్త చెరువు. ఈ చెరువులు మనకు చదరపల్లి నారాయణపురం వాటర్ ఆయన ఏం అడిగిండు? నీళ్ళు కావాలని అడిగిండు. అడిగితే ఆయన ఎమ్మెల్యే ఏమంటున్నాడు? బీఆర్ఎస్లు నీళ్ళే రావంటున్నాడు అంటాడు. ఈయన కేవలం రైతుల గురించి మాట్లాడినప్పుడు రైతుల సమస్యల మీద మాట్లాడారు. పార్టీలు రాజకీయాలు అవసరం లేదు. ఒక ఎమ్మెల్యే వాళ్ళకు ఫస్ట్ వాళ్ళకి ఎమ్మెల్యే రాజకీయ నాయకుడు కావచ్చు, అది వేరే విషయం. కాకపోతే వాళ్ళకు స్థానికంగా అక్కడ ఎమ్మెల్యే కాబట్టి వీళ్ళు అభ్యర్థించిన అప్పుడు అలాంటి టైంలో సానుకూలంగా స్పందించాల్సినటువంటి ఎమ్మెల్యే మీరు మా ఎమ్మెల్యే గారు మా ఊరి గురించి మిమ్మల్ని అడుగుతున్నాం. టీఆర్ఎస్ పార్టీలో కాంగ్రెస్ పంచాయతీ గతంలో టీఆర్ఎస్ ప్రభుత్వం మీ ద్వారా మాకు నీళ్లు కావాలని అడుగుతున్నాం. మాకు నీళ్లు కావాలని అడుగుతున్నాం. అడుగుతున్నాం మాకు నీళ్ళు అడుగుతున్నాం అన్నా ఇస్తే ఎక్కడ నుంచి మీటింగ్ లో నీళ్ళు రావు నీళ్ళు మా ఊళ్ళో చెరువు ఈయన కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ఏదైతే నాయకుడు, ఏదైతే ఎమ్మెల్యే, అదేవిధంగా విప్పు ప్రజలతోటి ఎంత దారుణంగా మాట్లాడుతున్నారు. వాళ్ళు ఏమడుగుతున్నారు? మా చెరువులలో నీళ్లు నింపండి, మాకు నీళ్ళు అంతే, సాగునీరు అందట్లేదు అని చెప్తున్నాడు. సో అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే వాళ్ళతో రాజకీయాలు మాట్లాడే ప్రయత్నం చేస్తున్నాడు. అర్థం చేసుకోవాలి. రైతులు కూడా ఒకసారి మరి కాంగ్రెస్ పార్టీ రైతులకు ఎలాంటి సేవలు చేస్తుంది, వాళ్ళకి ఏ విధంగా పనులు చేస్తుందనే అంశం గురించి కూడా ఒకసారి ఆలోచించి మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఫ్యూచర్లో వస్తే ఏ విధంగా ఉంటుంది అంశాల గురించి కూడా ఒకసారి ప్రజలంతా కూడా ఒకసారి చూడాల్సిన అవసరం ఉంటుంది. ఇక ఎప్పటికప్పుడు రేవంత్ రెడ్డి నోటి దురుసు ఎట్లుంటుందంటే మరి ఈ యూనివర్సిటీ విద్యార్థులను అవమానపరిచేటట్టు మాట్లాడిండు. ప్రైవేట్ సంబంధించిన పాఠశాలలకు సంబంధించిన ఉపాధ్యాయుల మీద గతంలో చాలా విచిత్రమైన వ్యాఖ్యలు చేసిండు. మరి ఇప్పుడు కూడా ఒక సమావేశంలో అంటే ఈ టీచర్లకు సంబంధం లేదు, ఆ సమావేశం గురించి విద్యార్థులకు అవసరం లేదు, కేవలం ఒక పోలీసులకు సంబంధించి అంటే ఏదో స్కూల్ ఇనాగ్రేషన్కి వెళ్ళి అక్కడ మా టీచర్ల పట్ల ఎట్లా మాట్లాడుతున్నాడు ఒకసారి చూడండి. ప్రైవేట్ స్కూల్ కి గవర్నమెంట్ స్కూల్ కు ఉన్న తేడా ఏంది? దేశంలో ఈ రాష్ట్రంలో 29,500 గవర్నమెంట్ స్కూల్స్ ఉంటే 18,50,000 మంది స్టూడెంట్స్ ఉన్నారు. కానీ ప్రైవేట్ లో 11,500 స్కూల్స్ ఉంటే 36 లక్షల మంది స్టూడెంట్స్ ఉన్నారు. కానీ టీచర్స్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూపిస్తే గవర్నమెంట్ స్కూల్స్ లో ఉన్న ఫార్ బెటర్, హైయెస్ట్ క్వాలిఫికేషన్ ఉంది గవర్నమెంట్ లో ఉన్న వాళ్ళకి. ఎంఏ పీజీలు పిహెచ్డీలు చేసిన వాళ్ళు ఉన్నారు, ఎంఏ బిఎడ్ చేసిన వాళ్ళు ఉన్నారు. వేరాజ్ ఇన్ ప్రైవేట్ స్కూల్స్ హార్డ్లీ గ్రాడ్యుయేట్స్ ఉంటే కూడా ఎక్కువగా ఉన్నది. ప్రైవేటు పాఠశాలలో డిగ్రీ చదువుకున్న వాళ్ళు కూడా టీచర్లుగా లేరని చెప్తున్నాడు. మరి ఇక్కడ ఒకసారి మనం ఆలోచించాలి. మరి రేవంత్ రెడ్డి గారి ఫ్యామిలీలో ఉన్నటువంటి పిల్లలు కావచ్చు, మంత్రుల్లో ఉన్నటువంటి ఫ్యామిలీలో పిల్లలు కావచ్చు, వీళ్ళంతా కూడా ప్రభుత్వ పాఠశాలలో సరైన స్టాండర్డ్ ఉందని చెప్తున్నాడు. వాస్తవమే, మంచి చదువు కూడా అక్కడ ఉంటుంది, అందరికీ తెలిసిన విషయమే. సో వీళ్ళకి సంబంధించిన పిల్లలు కూడా ఆ పాఠశాలలో చదివించి, ఏదైతే ఎమ్మెల్యేల సైతం పిల్లలు కూడా ప్రభుత్వ పాఠశాలలో చదివించి మీ ప్రభుత్వాన్ని మరి మేము కూడా మెచ్చుకుంటాం. ఆ రోజు మీరు కనుక మీ పిల్లల్ని ఖచ్చితంగా మీరు ప్రభుత్వ పాఠశాలలకు పంపించి అక్కడ చదివిస్తే మేము కూడా ఆ రోజు మెచ్చుకుంటాం. ఎంతసేపు దంపుడు ఉపన్యాసాలు ఇచ్చుడు కాదు, ప్రజలకు అక్కడ పడుతున్నటువంటి విద్యార్థుల అవస్థలు ఏ విధంగా ఉన్నాయి. కొన్ని చోట్ల మొన్న ఒక స్కూల్లో చూసిన పెద్దపల్లి జిల్లాలో 20 మంది పిల్లలకు తిండి పెట్టిరాట, కేవలం మిగిలిన 20 మంది పిల్లలు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మధ్యాహ్న భోజనం అందలేట, వాళ్ళంతా ప్లేట్లు పట్టుకొని రోడ్ల మీదకి వచ్చారు. అంటే ఏదైతే రేవంత్ రెడ్డి ఇవన్నీ విషయాల మీద కూడా ఆలోచించాలి. కేవలం పిల్లలందరినీ చదువుకోవాలని, ప్రభుత్వ పాఠశాలలో చదువుకోవాలని చెప్పి ప్రభుత్వ రంగంలో ఉన్నటువంటి ఉపాధ్యాయులను కించపరిచేటట్టు మాట్లాడడం ఇదంతా సరికాదు.
ప్రభుత్వం టీచర్లు బాగానే పనిచేస్తారు, గవర్నమెంట్ ఇన్స్టిట్యూట్లో పనిచేసేటటువంటి టీచర్లు బాగానే పనిచేస్తారు, ప్రైవేట్ ఇన్స్టిట్యూట్లో పనిచేసేటువంటి టీచర్లు కూడా బాగానే పనిచేస్తారు. వాళ్ళు మంచి విద్యనే అందియాలని చూస్తారు, వీళ్ళు మంచి విద్యనే అందియాలని చూస్తారు. కాకపోతే ఈయన ఏం చెప్పాలి, ఒక ముఖ్యమంత్రికి ఈయన ఏం చెప్పాలంటే మీరు ప్రైవేటు పాఠశాలను పక్కబెట్టి గవర్నమెంట్ పాఠశాలను ప్రోత్సహించాలి, దాంట్లో సరి అయిన విద్యను అందించాలి. అంటే గవర్నమెంట్ ఉపాధ్యాయులు, ప్రభుత్వం సంబంధించి ఉపాధ్యాయులను కూడా మెరుగైన సేవలు అందిస్తామని చెప్పాలి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. కానీ ఇలాంటి కించపరిచేటువంటి వాక్యాలు చేయడం కావచ్చు, ఏదైతే ప్రైవేట్ సంబంధించిన టీచర్లు కూడా ఆయన మీద గురువు ఉన్నట్టే అర్థమవుతుంది. ఇక ఏదైతే మరి నిరుద్యోగులకు సంబంధించి కూడా ఆయన ఏమని చెప్పిండు, ఎలక్షన్లో నిరుద్యోగుల వృత్తి గత ప్రభుత్వం ఇయ్యలే, వాళ్ళంతా నిరుద్యోగులను మోసం చేసిర్రు, మా ప్రభుత్వం వచ్చిన వెంటనే ఖచ్చితంగా 4000 నిరుద్యోగ వృత్తి ఇస్తామని చెప్పారు. మరి ఏ ఒక్క నిరుద్యోగైనా కూడా మీ ప్రభుత్వంలో నిరుద్యోగ భృతి అందిన దాఖలాలు కూడా ఎక్కడ కూడా కనవాలి ఇప్పటికి కూడా మాకు. అంటే మీరు ఎవరికైనా ఇచ్చుకుంటే మరి మీ పార్టీ నాయకులకు ఇచ్చుకున్నారో, లేకపోతే మీ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలకు ఇచ్చుకున్నారో నిరుద్యోగ భృతి, లేకపోతే మీ క్యాడర్ ఏదైతే క్యాడర్ అసంతృప్తితో ఉన్నదో వాళ్ళకి ఇచ్చుకున్నారో తెలియదు. కానీ మొత్తానికైతే నిరుద్యోగులకు సంబంధించి నిరుద్యోగ భృతి అయితే ఎక్కడ అందిన దాఖలు లేవు. సో వైఆర్టీవీ సంబంధించి మేము ఏదైతే వైఆర్టీవీ ఛానల్ స్థాపించిన నాటి నుంచి నేటి వరకు కూడా గత ప్రభుత్వాన్ని కావచ్చు, ఈ ప్రభుత్వాన్ని కావచ్చు ప్రశ్నిస్తూనే ఉన్నాం, ప్రజల గొంతుగా నిలుస్తూనే ఉన్నాం. ప్రజలకు ఏ సమస్య వచ్చినా కూడా వైఆర్టీవీ ముందంజలో ఉంటాయి. సో వైఆర్టీవీ మీద ప్రభుత్వం కూడా చాలా వరకు కుట్ర చేస్తున్నది, చాలా చోట్ల కూడా రిపోర్ట్లు కొట్టిస్తున్నారు. ఒక సంస్థనే దీన్ని రిపోర్ట్లు కొట్టేయడానికి కూడా పెట్టినట్టు కూడా మనకు సమాచారం కూడా అందింది. ఈ నేపథ్యంలో వైఆర్టీవీని ప్రతి ఒక్కరు కూడా మీరు వైఆర్టీవీ స్ట్రాంగ్ ఉండాలి, ఇట్లనే ప్రశ్నించాలంటే మీ సపోర్ట్ కూడా అవసరమే. ఖచ్చితంగా వైఆర్టీవీకి సంబంధించి ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా. అదేవిధంగా మీరు ఒక లైక్ ఇస్తే మాకు 1000 రెట్ల ఏదైతే ప్రోత్సాహం అందుతుంది. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి, అదేవిధంగా మీ సమీపంలో కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ధోరణి వల్ల ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉన్నారా, లేకపోతే కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ఏదైతే పనుల వల్ల మరి ప్రజలు ఏమైనా నష్టపోతున్నారన్న అంశాల మీద ఒకసారి మాట్లాడదాం. గతం నుంచి చూసుకుంటే విద్యార్థులు అయితే చాలా సందర్భాల్లో కూడా మేము చెప్పడం జరిగింది. విద్యార్థులు పడుతున్నటువంటి గోసలు ఏదైతే గురుకులాల్లో కావచ్చు, అదేవిధంగా ప్రభుత్వ రంగ సంస్థలైనటువంటి హాస్టల్లో కావచ్చు, వాళ్ళు పడుతున్నటువంటి అనన్య రోదన కావచ్చు, అదేవిధంగా వాళ్ళు పడుతున్నటువంటి ఇబ్బందులు కావచ్చు, చాలా పరిస్థితుల్లో క్లియర్ కట్గా వాళ్ళ వాయిస్ కూడా వినిపించే ప్రయత్నం చేసినాం. ఇక గురుకులాలకు సంబంధించి వాళ్ళ ఫుడ్ ఏ విధంగా ఉన్నది, వాళ్ళకి ఫుడ్ ఏ విధంగా అందిస్తున్నారు, వాళ్ళ సౌకర్యాలు ఏ విధంగా ఉన్నాయి అని చాలా క్లుప్తంగా వివరించాం. ఇక ఏదైతే నిరుద్యోగులకు సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వం నిరుద్యోగుల ప్రభుత్వం అని పదే చెప్తుంటుంది. మరి నిరుద్యోగులు వాస్తవంగా సంతోషంగా ఉన్నారా? కాంగ్రెస్ పార్టీ ఇస్తానటువంటి ఏదైతే ఉద్యోగాలు 2 లక్షల ఉద్యోగాలు ఏడాదికి ఇస్తానన్నటువంటి ఉద్యోగాలు కూడా పూర్తి మొత్తంలో ఇచ్చి మరి వాళ్ళందరినీ కూడా సాటిస్ఫై చేస్తుందా అంటే ఆ అంశాలు కూడా మరి నిరుద్యోగులతో స్వయంగా నిరుద్యోగులతోటే వాళ్ళ వాయిస్ మా గొంతుగా వినిపించే ప్రయత్నం చేసినాం. ఇక ఏదైతే జూనియర్ డాక్టర్లకు కావచ్చు, అదేవిధంగా పోలీసులకు సంబంధించి ఇష్యూస్ సంబంధించి కూడా వాళ్ళకు జీతాలు రాక కావచ్చు, లేకపోతే దూర ప్రాంతాలకు వాళ్ళ సేవలను వినియోగిస్తున్నారన్న అంశాల గురించి కూడా మాట్లాడే ప్రయత్నం చేసినాం. ఇక రైతులకు సంబంధించి అయితే చాలా సందర్భాల్లో గ్రౌండ్ లెవెల్లోకి వెళ్ళి వాళ్ళు పడుతున్నటువంటి అవస్థలు ఏ విధంగా ఉన్నాయి, వాళ్ళు పడుతున్నటువంటి ఇబ్బందులు ఏ విధంగా ఉన్నాయి అంశాలు కూడా మాట్లాడే ప్రయత్నం చేసినాం, వాళ్ళతో కూడా మాట్లాడించినాం. అదేవిధంగా చూసుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఘోరాలను కూడా కళ్ళగట్టేటట్టు చూపేటువంటి ప్రయత్నం కూడా మేము చేసినాం. సో వైఆర్టీవీ కూడా ఎప్పుడు ప్రజల గొంతుగా నిలిచేందుకు ముందంజలోనే ఉంటుంది, అది ప్రతి ఒక్కరు కూడా గుర్తుపెట్టుకోవాలి. ఇక తాజాగా చూసుకుంటే ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి అరాచకం ఇక మనం చూస్తూనే ఉన్నాం. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో చాలా వరకు కూడా విధ్వంసం చేసిరు. 400 ఎకరాలను వాళ్ళు స్వాధీనం చేసుకొని దాన్ని ప్రైవేట్ వ్యక్తులకు అమ్ముకొని పూర్తి మొత్తంలో అక్కడ ఇండస్ట్రియల్స్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. మరి అక్కడ వాస్తవంగా 400 ఎకరాలకు సంబంధించి ప్రభుత్వం ఏం చెప్తున్నది, ఇక ప్రభుత్వం సంబంధించినటువంటి పెద్దలు ఏం చెప్తున్నారు, అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు ఏం చెప్తున్నారు, పర్యావరణ ప్రేమికులు ఏం చెప్తున్నారు, ఏదైతే జంతు ప్రేమికులు ఏం చెప్తున్నారు, ఆ అంశాల గురించి కూడా ఒక్కసారి క్లుప్తంగా మాట్లాడదాం. ప్రభుత్వం సంబంధించి అక్కడ 400 ఎకరాల్లో కేవలం ఖాళీగా ఉండడం వల్ల కొన్ని చెట్లు అందులో పెరిగినాయి తప్ప అక్కడ అడవి లేదని చెప్తున్నది. మరి ఏదైతే ప్రజా సంఘాల నేతలు కావచ్చు, పర్యావరణ ప్రేమికులు కావచ్చు, అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు కావచ్చు, ఆ 400 ఎకరాలకు సంబంధించి పూర్తి మొత్తంలో అడవి ఉంది,
అని వాళ్ళు ఫోటోలు తీసి వీడియోలు తీసి చిత్రీకరించి ప్రజలకు చూపెట్టే ప్రయత్నం చేశారు. అందులో భాగంగా కొంతమంది విద్యార్థులను కూడా అరెస్ట్ చేసి వాళ్ళను కూడా కేసులో పాలు చేసిన ధోరణి కూడా మనం చూసినాం. ఇక రీసెంట్గా అందరూ కూడా కర్రు కాల్చి వాటితో పెడితే అక్కడ ఉన్నటువంటి విద్యార్థుల మీద ఏదైతే కేసులు వేసారో అవన్నీ కూడా ఉపసంహరించుకోవాలని ఆదేశాలు ఇచ్చినట్టు కూడా మనం చూసినాం. మొత్తానికైతే ప్రభుత్వం చేస్తున్నటువంటి 400 ఎకరాలకు సంబంధించి మొత్తానికైతే మూడు జింకలు అయితే పూర్తి మొత్తంలో చనిపోయినట్టుగా కూడా మనం చూసాం. కుక్కడ దాడిలో చనిపోవడం అంటే చాలా దారుణమైన విషయం. ఏదైతే ఇక కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఏదైతే ఎమ్మెల్యేలు కావచ్చు, లేకపోతే ఎంపీలు కావచ్చు, అదేవిధంగా మంత్రులు కావచ్చు, వాళ్ళు మాట్లాడుతున్నటువంటి తీరు ప్రభుత్వానికి ఏదైతే మోచేతు నీళ్ళు తాగుతున్నట్టు అయితే వాళ్ళు మాట్లాడుతున్నారు. ఎందుకంటే గతం నుంచి మనం చూస్తున్నాం, ఏ ఇష్యూ జరిగినా కూడా గతంలో ఇప్పుడున్నటువంటి ఏదైతే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి పదవులు అనుభవిస్తున్నటువంటి నేతలే ఆ రోజు మరి ప్రభుత్వాన్ని ఏదైతే ఎండగట్టే ప్రయత్నం చేసిరు, ప్రజా గొంతుక అని చెప్పారు. మరి ఈరోజు వాళ్ళు పదవిలో ఉండి కూడా ఏం మాట్లాడట్లేదు, తిరిగి బాధితుల మీదనే నిందలేసే ప్రయత్నం చేస్తున్నారు. అది చాలా మనం బాగా గమనించాం. ఇక హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించి నిన్న ఒక కేంద్ర సాధికార కమిటీ అయితే అక్కడికి వెళ్ళింది. అక్కడ ఉన్నటువంటి ఏదైతే విద్యార్థులతో కావచ్చు, అదేవిధంగా ప్రతిపక్షాలతో కావచ్చు, ప్రజా సంఘ నేతలతో కావచ్చు, పర్యావరణ ప్రేమికులతో కావచ్చు, అక్కడ ఉన్నటువంటి లెక్చరర్లతోటి కావచ్చు, అక్కడ ఉన్నటువంటి టీచింగ్ స్టాఫ్ సంబంధించి వాళ్ళతో కూడా పూర్తి మొత్తంలో మాట్లాడి నిజ నిర్ధారణ చేయాలనే అంశంతో అయితే వాళ్ళు పూర్తి మొత్తంలో అక్కడ ఉన్నటువంటి 400 ఎకరాలకు సంబంధించి కూడా వాళ్ళు తిరిగి మరి గ్రౌండ్ లెవెల్ ఏం జరిగిందన్న అంశాల గురించి కూడా వాళ్ళు మొత్తం కూడా రీసెర్చ్ చేసిరు. మరి వాటికి సంబంధించిన అంశాలు ఏ విధంగా ఉన్నాయి, మరి వాళ్ళు అక్కడికి వెళ్ళినప్పుడు విద్యార్థులు వాళ్ళతో ఏం చెప్పారు అనే అంశాల గురించి ఒకసారి మరి ఏదైతే పత్రికలో వచ్చినటువంటి వార్తలను ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఇక ఏమంటున్నారంటే అడవి తెలుసా చట్టం తెలుసా అంటూ కూడా ఏదైతే ఆ కమిటీ కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. రాత్రికి రాత్రే బుల్డోజర్లతో విధ్వంసమా, అంచనా లేకుండా చెట్లు పక్షులు ప్రాణులపై విరుచుకపడతారా అంటూ కూడా ఆ కమిటీకి సంబంధించి కూడా ప్రభుత్వాన్ని పెద్ద ఎత్తున మరి ఆగ్రహం వ్యక్తం చేసినట్టు కూడా మనకు చాలా క్లారిటీగా అర్థమవుతుంది. సాధికార కమిటీ ప్రశ్నల వర్షం, క్రిమినల్ కేసులు పెట్టాలంటూ ఆగ్రహం. ఇక అక్కడ జరిగినటువంటి విధ్వంసం మీద ప్రభుత్వం మీద క్రిమినల్ కేసులు పెట్టాలంటూ కూడా ఏదైతే కమిటీకి సంబంధించిన ఎవరైతే కమిటీ సభ్యులు ఉన్నారో వాళ్ళు చెప్తున్నారు. ఇక మనం గతం నుంచి కూడా చెప్తున్నాం, అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు గతంలో ఏదైతే అడవి సంరక్షణ కావచ్చు, వన్య ప్రాణి సంరక్షణ చట్టాలు ఏవైతే ఉంటాయో అవి ప్రభుత్వం మీద అమలు చేయాలి, వీళ్ళు కూడా శిక్షార్హులే, వీళ్ళకు కూడా చట్టం ఏమాత్రం కూడా చుట్టం కాదని అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు కావచ్చు, ప్రతిపక్ష నేతలు కావచ్చు, అదేవిధంగా చూసుకుంటే పర్యావరణ ప్రేమికులు కూడా ప్రభుత్వం మీద మండిపడ్డారు. ఖచ్చితంగా వాళ్ళ పైన చట్టం ప్రకారంగా కేసులు వేయాలని చెప్పారు. ఇక అక్కడ అటవీ శాఖ ఉన్నదా పనిచేస్తున్నదా అని కూడా అడుగుతున్నారు. ఇక్కడ అటవీ శాఖ ఉన్నదా పనిచేస్తున్నదా అని కూడా అడుగుతున్నటువంటి సిచ్యువేషను. ఇక కంచె భూములు ఎవరనేది పాయింట్ కాదు, అది డిమ్డ్ ఫారెస్టా కాదా అనేది మా పరిశీలన. మీకు అటవీ రక్షణ చట్టాలపై అవగాహన ఉన్నదా? మీరు అడవి మీద స్వైర విహారం చేస్తుంటే పోలీసులే దగ్గరుండి మరీ రక్షణగా నిలిచారా? ఇదంతా చూస్తుంటే గుండె తరుక్కపోతున్నది. తప్పుడు సమాచారంతో కమిటీని తప్పుదోవ పట్టించాలనుకోవడం క్రిమినల్ అఫెన్స్ అవుతుంది. అధికారులపై కేంద్ర సాధికార కమిటీ మండిపాటు, 3 గంటల పాటు వాడివేడిగా సమావేశం. ఇక ఏదైతే కేంద్ర సాధికార కమిటీకి సంబంధించి వాళ్ళే చెప్తున్నారు, అక్కడ పరిస్థితులను చూస్తుంటే గుండె తరక్కపోతున్నది. మీరు ఒకవేళ మమ్మల్ని మొబిలైజ్ చేయాలనుకుంటే మీరు చట్టానికి ఏమాత్రం కూడా అతిథులు కాదు, ఖచ్చితంగా మీ మీద క్రిమినల్ యాక్ట్ బుక్ చేస్తామని కూడా ప్రభుత్వం మీద మండిపడుతున్నట్టు కూడా మనకు అర్థమవుతుంది. ఇక అసలు వాస్తవంగా మీకు అడవి మీద ఏమైనా అవగాహన ఉన్నదా అని కూడా ప్రభుత్వానికి పెట్టే విధంగానైతే వాళ్ళు ప్రశ్నించారు. మరి అడవి శాఖకు సంబంధించి మంత్రి కూడా ఇప్పటి వరకు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో మరి నిజంగా అడవి ఉన్నదా లేదా అనే అంశాల మీద కూడా ఆ సంబంధిత శాఖ మంత్రి గారు కొండ సురేఖ కూడా ఇప్పటికి కూడా అక్కడికి వెళ్ళిన దాఖలాలు కూడా లేవు. మరి అక్కడ ఉన్నటువంటి కొంతమంది అధికారులతో కూడా చర్చించిన పరిస్థితులు కూడా నెలకొన్న పరిస్థితులు కూడా లేవు. మొత్తానికైతే ఏదైతే దీనికి సంబంధించి అడవికి సంబంధించి పోలీసులే మరి వీళ్ళు దగ్గరుండి వేయడం, వాళ్ళకి రక్షణ అందించడం కూడా కొంతవరకు కూడా ఆశ్చర్యాన్ని కలిగించినట్టు కూడా అక్కడ ఉన్నటువంటి ఏదైతే కమిటీ సిబ్బంది కూడా కమిటీ సభ్యులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. ఇక మీకు ఫారెస్ట్ చట్టాలు మీద కనీస అవగాహన ఉన్నదా? రాత్రికి రాత్రే అన్నేసి బుల్డోజర్లతో చెట్లు పక్షులు ప్రాణుల అంచనా లేకుండా విధ్వంసం చేస్తారా? ప్రత్యక్షంగా చూస్తుంటూనే
గుండె తరుక్కపోతున్నది. మీ మీద క్రిమినల్ కేసులు పెట్టాలి. మీరు అటవీ ఆవాసం మీద స్వైర విహారం చేస్తుంటే మీకు పోలీసులు రక్షణ వలయంగా వచ్చారు. ఈ రాష్ట్రంలో అటవీ శాఖ ఉన్నదా, ఇక్కడ రాజ్యాంగం నడుస్తున్నదా అంటూ కూడా ఇక వాళ్ళు అడిగినటువంటి పరిస్థితులు ఇక్కడ మనకు చాలా క్లారిటీగా అర్థమవుతుంది. ఇక హరితహననంపై సుప్రీంకోర్టు పరిశీలన, కంచగచ్చిబౌలికి కేంద్రంగా సాధికార కమిటీ, చెట్లు నరికిన ప్రాంతంలో బృందం పర్యటన, తమతో కలిసి పరిశీలించాలన్న విద్యార్థుల అభ్యర్థనకు అధికారుల అనుమతి నిరాకరణ. ఇక హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించి కూడా విద్యార్థులు మేము కూడా పరిశీలించడానికి మీ వెంట మేము వస్తాం, ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నేతలు కావచ్చు అధికారులు కావచ్చు మిమ్మల్ని తప్పుదో పట్టిస్తారు, సో మేము వస్తే నిజాలన్నీ కూడా బయటపడే అవకాశాలు ఉంటాయి, సో మేము కూడా వస్తామంటే అక్కడ ఉన్నటువంటి అధికారులు ఏదైతే విద్యార్థులు రావడానికైతే వాళ్ళు నిరాకరించారు. ఇక ఉదయం నుంచి వరుస సమావేశాలతో బిజీ విద్యార్థులు యూనివర్సిటీ చేసి రాజకీయ పార్టీలతో కమిటీ భేటీ, నివేదికల స్వీకరణ. ఇక MCHRDలో విద్యార్థులతో సమావేశం, సర్కారు దౌర్జన్యం, పోలీసుల అక్రమ కేసులపై పూసగుచ్చినట్టు వివరించిన విద్యార్థులు. ఏదైతే సర్కారు చేసినటువంటి దౌర్జన్యాలు కావచ్చు, విద్యార్థుల మీద పెట్టినటువంటి క్రిమినల్ కేసుల మీద కూడా విద్యార్థులు వారితో చెప్పడం జరిగింది. ఎందుకంటే ఏదైతే యూనివర్సిటీకి సంబంధించి మరి అడవి లేదని చెప్తున్నారు, అక్కడ మూగజీవులు లేవని చెప్తున్నారు, వన్యప్రాణులు లేవని చెప్తున్నారు, మరి ఇవన్నీ కూడా మేము ప్రపంచాన్ని చూపెట్టాలనే ఉద్దేశంతో విద్యార్థులు కూడా కొంతమంది ఒక 5 విద్యార్థులు కలిసి వాళ్ళంతా కూడా డ్రోన్ ఎగిరేసి మరి అవంతా కూడా చిత్రీకరించి ప్రజలకు చూపెట్టే ప్రయత్నం చేశారు. మరి ప్రభుత్వం వాళ్ళ యూనివర్సిటీలోనే వాళ్ళు ఎగిరేసినప్పుడు ప్రభుత్వానికి వచ్చిన ఈ ఇబ్బంది ఏందో అర్థం కావట్లేదు. ఎందుకంటే విద్యార్థులకు సంబంధించి అక్కడ అడవి మొత్తం పోతున్నది. మా యూనివర్సిటీకి సంబంధించిన అడవి ఇది ఒక హైదరాబాద్కు ఆక్సిజన్లా ఉండేటువంటి అడవి కూడా పూర్తి మొత్తంలో విధ్వంసం చేస్తున్న ప్రభుత్వం, దాన్ని ప్రజలకు చూపెట్టాలి. ప్రజలంతా కూడా దీని మీద అవగాహన వచ్చి వీళ్ళు కూడా హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా దీన్ని అడ్డుకునే ప్రయత్నం చేస్తారు అనే భాగంగా వారు చేస్తే వాళ్ళ మీద అక్రమ కేసులు పెట్టి వాళ్ళని జైలుకు పంపించే ప్రయత్నం చేసిర్రు. సో అర్థం చేసుకోవాలి, ప్రభుత్వం కూడా ఏమని చెప్తుంది, మేము ఖచ్చితంగా ప్రజలకు సంబంధించి ఏదైతే రాజ్యాంగ ఉల్లంఘన జరగకుండా చూసుకుంటాం, రాజ్యాంగాన్ని కాపాడుకుంటాం, రాజ్యాంగాన్ని సంరక్షిస్తాం, మేము ప్రజలను కంటికి రెప్పలా కాపాడుకుంటాం అని చెప్తుంటుంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం. మరి ఈరోజు చేస్తున్నది ఎట్లున్నదంటే ఇక మరి ఒక సామెతలు ఉంటే రకరకాల సామెతలు కూడా ఉన్నాయి దీని మీద చెప్తే మళ్ళీ కొంతమంది ఏదైతే అవుతారు కానీ చెప్పలేకపోతున్నా కానీ మొత్తానికైతే కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఘోరాలు మాత్రం చాలా ఏదైతే మరి చెప్పుకోలేని స్థితిలో ఉన్నాయి. ఇక విద్యార్థులకు సంబంధించి అట్ల కేసు పెట్టిరు, ఏదైతే ఉద్యమానికి తెరలేపిరో ఆ విద్యార్థుల మీద కూడా 3 విద్యార్థుల మీద కేసు పెట్టిరు. దాంట్లో 2 విద్యార్థులు అసలు యూనివర్సిటీతో సంబంధం లేదని ప్రెస్ మీట్లోనైతే అక్కడ ఉన్నటువంటి డీసీపీ అయితే ప్రెస్ మీట్లో చెప్పిండు. తర్వాత నోటీస్లో చూసుకుంటేనైతే మరి వాళ్ళు దానిలో PhD చేస్తున్నారని నోటీస్లో పేర్కొన్నారు. అంటే పోలీసులు కూడా ప్రభుత్వానికి తలొగ్గే పని చేస్తున్నారు, ద్వంద్వ వైఖరి చూపిస్తున్నారు. ఇది ఖచ్చితంగా పోలీసులకు ప్రమాదకరంగా అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ప్రభుత్వాలు ఈ 5 ఏళ్ళు ఉంటాయి, మళ్ళీ వచ్చే 5 ఏళ్ళు ఇంకో ప్రభుత్వాలు వస్తాయి. పోలీసులు ఎప్పుడు కూడా ప్రభుత్వానికి తొత్తులుగా పనిచేయద్దు, ప్రజల పక్షాన ఆలోచించి ప్రజల సంరక్షణ గురించి ప్రజల శాంతి భద్రతల గురించి ఆలోచించాలి కానీ ప్రభుత్వం గురించి ఆలోచించి ప్రభుత్వ పార్టీల గురించి ఆలోచిస్తే ఇబ్బందులు మీకు కూడా ఫేస్ అయితే గతంలో కూడా కొంతమంది ఇబ్బంది పడ్డారు, మీరు కూడా చూసిరు. రానున్న రోజులు కూడా మీకు కూడా ఇబ్బందులు పడే అవకాశాలు ఉంటాయి. మరి ఈ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో చదువుకునేటోళ్ళు మామూలు విద్యార్థులు కాదు, వాళ్ళు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి విద్యార్థులు పెద్ద ఏదైతే అవగాహన ఉంటుంది వాళ్ళకి, చాలా వరకు మేధావులు ఉంటారు, అట్లాంటి విద్యార్థులు అందులో చదువుకుంటారు. వాళ్ళతో మీరు పెట్టుకున్నారు కాబట్టి రానున్న రోజులు ఇబ్బందులు నెలకొంటాయి. కాబట్టి కొద్దిగా ఆలోచించి ఇకనైనా కూడా వాళ్ళ మీద పెట్టినటువంటి కేసులు పూర్తి మొత్తంలో ఉపసంహరించి వాళ్ళని ఇబ్బందులు పెట్టే ప్రయత్నం నుంచి పక్క పోవాలని అయితే ఇక చెప్తున్నాం. ఇక కాంగ్రెస్ పార్టీ అంటే రేవంత్ రెడ్డి మొన్న ఏదైతే అసెంబ్లీ సమావేశాల్లో చెప్పిండు, కేవలం వాళ్ళ ఫామ్ హౌస్ మీద నేను ఒక డ్రోన్ ఎగిరేసినందుకు 500 చలాన్ వేయాల్సింది, నన్ను మా బిడ్డ పిల్లలను చూడకుండా తీసుకుపోయి జైల్లో పెట్టిరు, నానా హింస పెట్టిరు అని చెప్పిండు. మరి ఎవరో పక్కోళ్ళ ఇంట్లో నువ్వు డ్రోన్ ఎగిరేసినప్పుడు నేను జైల్లో పెట్టిరు అని చెప్తున్నావు. మరి వాళ్ళు విద్యార్థులు వాళ్ళ యూనివర్సిటీ మొత్తం కూడా ధ్వంసం అవుతుందని వాళ్ళ యూనివర్సిటీలోనే డ్రోన్ ఎగిరేసుకున్నారు. వాళ్ళు రేవంత్ రెడ్డి ఇంటి మీద డ్రోన్ ఎగిరేయలే, సచివాలయం మీద డ్రోన్ ఎగిరేయలే, రాజ్భవన్ మీద డ్రోన్ ఎగిరేయలే, ఇక
ప్రజాభవన్ మీద డ్రోన్ ఎగిరేయాలి. వాళ్ళ సొంత యూనివర్సిటీ మీద డ్రోన్ ఎగిరేసుకున్నప్పుడు వాళ్ళ మీద మీరు కేసు ఎట్లా పెట్టిరు? మీరే కదా అసెంబ్లీలో చెప్పారు చిన్న చిత్క కేసులను తీసుకుపోయి జైలు వేసిరని. మరి మీరు చేసింది ఏంది? విద్యార్థులు అంటే వాళ్ళ హక్కుల కోసం పోరాటం చేస్తే మీరు చేసింది ఏ విధంగా ఉందో ఒకసారి అర్థం చేసుకోవచ్చు. ఇక అది అట్లుంటే ఇక తాకట్టులో కనికట్టు ఆ 5,000 కోట్లు ఏమైనాయి? ఇక ఏమైనాయి చూద్దాం ఒకసారి. కంచగచ్చిబౌలి భూ వ్యవహారంలో అన్ని అనుమానాలే. ఐసీఐసీకి 400 ఎకరాలు తాకట్టు పెట్టిన రేవంత్ సర్కార్ రూపాయలు 170 కోట్లు కమిషన్ ఇచ్చి మరి 10,000 కోట్ల రుణం తీసుకోవడానికి కూడా కమిషన్ ఇచ్చి ప్రభుత్వం ఎంత దిగజారిపోయిందో ఒకసారి మనం అర్థం చేసుకోవాలి. 10,000 కోట్ల రుణం తీసుకోవడానికి 170 కోట్ల కమిషన్ ఇచ్చిందట. ఇక ఆ డబ్బుతో రైతు భరోసా ఆత్మీయ భరోసా ఇస్తామని లీకులు ఇచ్చారు. ఏం చేస్తాం? అక్కడ ఉన్నటువంటి భూమిని అమ్మి అక్కడ ఉన్నటువంటి భూమితో వచ్చినటువంటి డబ్బులను కూడా రైతు భరోసా ఆత్మీయ భరోసా ఇస్తామని చెప్పారు. మరి గత డిసెంబర్ 28న ప్రభుత్వ ఖాతాలోకి తాకట్టు పెట్టిన పైసలు జమ. భరోసాకు ఇంతవరకు 5,000 కోట్లు ఖర్చు చేసిన సర్కార్ ఇప్పటికీ సగం మంది రైతులకు కూలీలు అందని భరోసా. మరి మిగిలిన 5,000 కోట్లు సొమ్ము ఏటు దారి మళ్ళిందంటూ కూడా ఇక్కడ మనం చాలా అబ్జర్వ్ చేయాల్సిన విషయం ఉంది. మరి ఇక్కడ 10,000 కోట్ల రుణం తీసుకున్నప్పుడు ఇక్కడ చూడొచ్చు, ఈ 10,000 కోట్ల రుణం తీసుకున్నప్పుడు కేవలం 5,000 కోట్లు మాత్రమే రైతులకు సంబంధించి ఖర్చు చేసింది. ఇక మిగిలినటువంటి 500 కోట్లు కూడా మరి ఏడు దారుమాలు ఇచ్చిర్రు అనే అంశం కూడా ఇక్కడ చాలా క్లారిటీ కూడా అర్థమవుతుంది. అదే డబ్బుతో కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించినట్టు ఆరోపణలు. ముగ్గురి కోసం పప్పు బెల్లంలో పంచిపెట్టారని అనుమానాలు. గత ప్రభుత్వ అప్పులపై తప్పుడు మాటలు. మరి ఇప్పుడు ఏం చేస్తున్నారంటూ కూడా ఇక్కడ వార్తనైతే చూడొచ్చు. ఇక రైతులకు సంబంధించి మరి 10,000 కోట్ల రుణం తీసుకొని వచ్చినప్పుడు 5,000 కోట్లు మాత్రమే ఖర్చు పెట్టిర్రు. మరి పూర్తి మొత్తంలో రైతు భరోసా పూర్తి మొత్తంలో అందిందంటే కొంతమంది రైతులకు మాత్రమే రైతు భరోసా అందింది. పూర్తి మొత్తంలో కౌలు రైతులకు ఆత్మీయ భరోసా అందిందంటే కొంతమంది కౌలు రైతులకు మాత్రమే అందింది. పూర్తి మొత్తంలో అందిన దాఖలేవు. మరి ఈ అమౌంట్ తోటి ఏమన్నా ఏదైతే రైతు రుణమాఫీ చేసిరంటే ఇప్పటి వరకు గతంలో చేసినది తప్ప ఈ మధ్య కాలంలో చేసింది మాత్రం జీరో. సో ఈ ప్రభుత్వం 500 కోట్లకు సంబంధించి మరి 5,000 కోట్లకు సంబంధించి డబ్బులు ఏం చేసింది అంటే మరి కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించింది అనే అంశం కూడా బయటకు వచ్చింది. మరి కాంట్రాక్టర్లకు సంబంధించి మరి చిన్న చితక కాంట్రాక్టర్లా లేకపోతే ఇక చిన్న చిన్న రోడ్లు వేసేటోళ్ళ లేకపోతే గ్రామ పంచాయతీలకు సంబంధించిన వర్కులు చేసేటోళ్ళ అంటే అది కాదు. ఇక పెద్ద పెద్ద బడా కాంట్రాక్టర్లు ఉంటారు కదా, ఇక పేర్లు ఎందుకు కానీ వాళ్లకు మొత్తం కూడా ఇచ్చేసినట్టు కూడా ఇక వార్తనైతే నడుస్తున్నాయి. సంక్షేమ పథకాలు ఆస్తుల కల్పన వ్యవసాయ రంగ పురోగతి కోసం కేసీఆర్ ప్రభుత్వం రుణం తెస్తే అప్పులపై ఇప్పటికీ రేవంత్ సహా కాంగ్రెస్ నేతలు గగ్గులు పెడుతూనే ఉన్నారు. అధికారంలోకి వచ్చి 1.5 కావస్తున్నా ఇంకా గత ప్రభుత్వాన్ని అప్పులపై నిందిస్తూనే ఉన్నారు. అదే సమయంలో 1,60,000 కోట్లు అప్పు చేసిన రేవంత్ ప్రభుత్వం ఏ సంపదను సృష్టించిందో ఏ సంక్షేమానికి సంపూర్ణంగా ఖర్చు చేసిందో అంతుపట్టని విషయంగా మారింది. కంచగచ్చిబౌలిలోని 400 ఎకరాలపై ఐసీఐసీ బ్యాంక్ నుంచి 10,000 కోట్లు రుణం తీసుకున్న ప్రభుత్వం అదంతా రైతుల కోసమేనని నమ్మబలికింది. ఆ మేరకు రైతు భరోసా ఆత్మీయ భరోసా కోసం రుణం తెచ్చామని చెప్పిన ప్రభుత్వం ఇప్పటి వరకు 5,000 కోట్లు మాత్రమే ఖర్చు చేసింది. మరోవైపు రైతు భరోసా ఆత్మీయ భరోసా పంపిణీ సగంలోనే ఆగిపోయింది. అది పూర్తి కావాలంటే డబ్బులు కావాలన్నట్లుగా సర్కార్ ఇప్పుడు సన్నాయి నొక్కులు నొక్కుతున్నది. అంటే రైతులకు సంబంధించి పూర్తి మొత్తంలో మేము ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చాలంటే ఆ 400 ఎకరాలు కూడా పూర్తి మొత్తంలో అమ్ముతేనే డబ్బులు వస్తాయి. డబ్బులు ఏం కూడా ఇక్కడ ఉట్టట్లేదు అని అయితే రేవంత్ రెడ్డి చాలా సందర్భాల్లో చెప్పిండు. సో ఈయన ఏదైతే ఈయన అవగాహన ఏమున్నది, గతంలో రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసిండు కాబట్టి మరి డబ్బులు ఏ విధంగా రాబట్టుకోవాలంటే భూములు అమ్ముతేనే డబ్బులు వస్తాయని ఈయనకు ఒక మరి వెన్నతో పెట్టినట్టు విద్యగా ఈయన అట్లా చేస్తున్నట్టయితే మనకు కనబడుతుంది. మరి ఈయన కేవలం భూములు అమ్మే మరి ప్రభుత్వం సంబంధించి భూములు అమ్మే మరి అడవులు అమ్మే ఈ బడ్జెట్ అంతా తెస్తాడు కావచ్చు. ఎట్లా చేయాలి? ఒక ఆర్థికపరమైన నిపుణులతోటి మాట్లాడి బడ్జెట్ ఏ విధంగా సృష్టించాలి, లాభాల బాటను రాష్ట్రాన్ని ఎట్లా తీసుకొని రావాలి, అదేవిధంగా చూసుకుంటే పెట్టుబడులు ఏ విధంగా తీసుకురావాలని అంశాల గురించి మాట్లాడితే వాటి గురించి చర్చించి వాటి గురించి ఒక స్పష్టమైన అవగాహనతో ఉంటే మరి రాష్ట్రానికి సంబంధించి కూడా సస్యశ్యామలంగా
ఆర్థిక వనరులు కూడా తోడ్పాటు అవుతాయి. కానీ ఇట్లాంటి డిసిషన్లు ఏదైతే అడవులను నరికి మొత్తం కూడా వాటిని అమ్ముతాం, కుదబెడతాం, లేకపోతే వేలం వేస్తామని ఇట్లాంటి ఆలోచన చేస్తే ప్రజా వ్యతిరేకతకు, ప్రజా తిరుగుబాటుకు మీరు బలవుతారు తప్ప మరే ఉండదు. ఇక కేసీఆర్ ముందు చూపు, ఉపాధిదారి చూపు, టెక్స్ పోర్టు రెడీ, సిరిసిల్లాలో ఉత్పత్తికి సిద్ధమైన మరో వస్త్ర పరిశ్రమ, కేటీఆర్ చొరవతో అప్పెరల్ పార్కులో రెండో పరిశ్రమ ఏర్పాటు, 2022లో 102 కోట్లతో ఎంఓయు, 3 ఏళ్లలో నిర్మాణం, 1600 మందికి ఉపాధి, మున్ముందు మరో 2000 మందికి. ఇప్పటికే గోకుల్దాస్ పరిశ్రమలో 1500 మందికి ఉద్యోగాలు, అదే బాటలో టెక్స్పోర్ట్ సహకారం, నేడు పరిశ్రమ ప్రారంభం. ఇక వాస్తవంగా నాయకులంటే, మేధావులైనటువంటి నాయకులంటే, ప్రజల గురించి ఆలోచించేటువంటి నాయకులంటే, ప్రజల సంరక్షణ గురించి ఆలోచించేటువంటి నాయకులంటే ఈ విధంగా ఉంటారు. ఆ రోజు చేసినటువంటి ఒక పెట్టుబడి కావచ్చు, అక్కడ స్థానికంగా పరిశ్రమలు స్థాపించడం అంటే ఇట్లుంటుంది. ఇక అక్కడ ఉన్నటువంటి నేతన్నలకు సంబంధించి వాళ్ళు గత కాంగ్రెస్ ఉన్నప్పుడు ఎట్లుండే అంటే నేతన్నలు కురికోయలే వాళ్ళకు చివరి దిశగా ఉన్నట్టు పరిస్థితులు ఉండే. మరి ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం, బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా వాళ్ళు చాలా సుఖ సంతోషాలతో ఉన్నారు. వాళ్ళకు పెట్టుబడులు కావచ్చు, లేకపోతే అక్కడ ఉన్నటువంటి పరిశ్రమలు కూడా పూర్తి మొత్తంలో వాళ్ళకు మరి లాభదాయకంగానైతే ఆ రోజు నడిచింది. మరి 2022లో 102 కోట్లతో ఎంఓయూ చేసింది. మరి ఈరోజు అయితే అది స్టార్ట్గానే ఉన్నది. మరి దానికి ఎంత ఖర్చు చేసిరు, అది ఏ రకంగా ఉపయోగపడుతుంది అనేది అంశాల గురించి ఒకసారి మాట్లాడదాం. పరిశ్రమ ఏర్పాటుకు అయిన వ్యయం 102 కోట్లు, ఏటా ఎగుమతి చేసే దుస్తుల విలువ 300 కోట్లు, ఎగుమతి చేసే దేశాలు అమెరికా, యూకే, ఏటా తయారయ్యే దుస్తులు 70 లక్షలు అంటే పీసులు, షెడ్ల విస్తీర్ణం 7 ఎకరాలు, షెడ్ల నిర్మాణానికి వ్యయం 60 కోట్లు, పరిశ్రమలోని కుట్టు మిషన్ల సంఖ్య 1000, ఉపాధి పొందనున్న మహిళలు 1600, 3 ఏళ్లలో లభించే ఉద్యోగాలు 2000. అంటే పెట్టుబడి ఎంత? 102 కోట్ల పెట్టుబడి పెడితే సంవత్సరానికి 300 కోట్ల వ్యయం రానున్నది. అంటే ఈ పరిశ్రమతోటి అక్కడ ఉన్నటువంటి ఏదైతే మహిళలు, అంటే సిరిసిల్లాకు సంబంధించినటువంటి ప్రాంతంలో ఉన్నటువంటి మహిళలకు ప్రత్యక్షంగా ఉపాధి పొందుతారు. లాభసాటిన కూడా నడిచే అవకాశాలు ఉంటాయి. అక్కడ ఉన్నటువంటి ఏరియా కూడా పూర్తి మొత్తంలో డెవలప్ అవుతుంది. కాకపోతే ఇప్పుడు ఉన్నటువంటి ముఖ్యమంత్రి కావచ్చు, అక్కడ ఉన్నటువంటి మంత్రులు కావచ్చు, భూములను ఏ విధంగా వేయాలి, వాటిని ఏ విధంగా అమ్మాలి, కార్పొరేట్ కంపెనీలు ఏవి ఉంటాయి. మళ్ళీ కార్పొరేట్ కంపెనీలు అంటే ఐటీ హబ్బులు కాదు వీళ్ళు చేసేది, ఏదైతే కెమికల్ ఫ్యాక్టరీలు అంటే వేరే దేశాల్లో కావచ్చు, వేరే రాష్ట్రాల్లో కావచ్చు నిషేధించబడినటువంటి ఫ్యాక్టరీలు కావచ్చు, ఇండస్ట్రీలు కావచ్చు ఇక్కడ స్థాపిస్తారు. సో వీటి వల్ల అక్కడ ఉన్నటువంటి జనాలకు ఏమైనా ఉపయోగం ఉంటుందా అంటే అందులో పనిచేసేటువంటి వాళ్ళు వేరే రాష్ట్రాల నుంచి కావచ్చు, వేరే దేశాల నుంచి వచ్చి చేసేటువంటి వాళ్ళే ఉంటారు. వీళ్ళకి ఇక్కడ అవగాహన లోపం కూడా ఉంటుంది. ఎందుకంటే దాని పట్ల వీళ్ళకి నైపుణ్యం ఉండాలి. సో ఆ రోజు చేసినటువంటి ప్రభుత్వాలు ఈరోజు వాటి ఫలితాలు కూడా చాలా వరకు కూడా బయటపడుతున్నాయి. ప్రజలు కూడా వాస్తవాలు కూడా తెలుసుకుంటున్నారు. ఈ ప్రభుత్వం చేస్తున్నటువంటి ఏదైతే ఉంటట్టు పోకట అంటారు కదా, అది ఏ విధంగా ఉన్నది చాలా కళ్ళకు గట్టినట్టు కూడా కనబడుతుంది. ఇక గుట్టుగా కుడిగట్టు, శ్రీశైలం రైట్ మెయిన్ కెనాల్లో పనుల్లో ఏపీ దూకుడుతనం, కేఆర్ఎంబీ అపెక్స్ కౌన్సిల్ అనుమతి లేకుండానే కొత్త లైనింగ్ పనులు, ఏపీ తీరుపై అభ్యంతరం తెలుపుతూ కేఆర్ఎంబీకి తెలంగాణ సర్కార్ లేఖ, జీబీ లింక్ పనులపైన మళ్ళీ ఫిర్యాదు, కృష్ణా జలాల తరలింపును ఆపని ఏపీ. ఇక కాంగ్రెస్ ప్రభుత్వం సంబంధించి మరి తెలంగాణలో ఉన్నటువంటి నీటి సంపదను కూడా ఆంధ్రాకు తరలించే ప్రయత్నంలో భాగంగా పూర్తిగా కాంగ్రెస్ పార్టీ, తెలంగాణకు సంబంధించిన కాంగ్రెస్ పార్టీ విఫలమవుతుందన్నట్టు కూడా అనేక సందర్భాల్లో మనకు బయటపడ్డది. ఇక మరి కాంగ్రెస్ ప్రభుత్వం సంబంధించిన నేతలే వీళ్ళే వాళ్ళను ఏంటంటే పంపిస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి నీటి సంపదను కూడా అటు పంపిస్తున్నారా, లేకపోతే వాళ్ళే కావాలని లోపలికి వస్తున్నారా? ఒకవేళ లోపలికి వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఏదైతే సిఆర్పై బలగాలు కూడా మన రాష్ట్ర సరిహద్దుల్లో కృష్ణా జిల్లాలో లోపలికి రావడం కూడా శోచనీయంగా మారింది. మరి కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఇంత విఫలమవుతుంది? గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు వాటి మీద పోరాడినాయి, నీటి సంపద మీద కావచ్చు, నీటి కేటాయింపుల మీద కావచ్చు, చాలా వరకు పోరాడినాయి. మరి ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం పూర్తి మొత్తంలో అంత ఎందుకు పోరాటం చేయలేకపోతుంది? అక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రికి వీళ్ళు తొత్తులుగా పనిచేస్తున్నారా? ఒకసారి ప్రజలు కూడా దీని మీద కూడా ఆలోచించాలి. ఎందుకంటే కృష్ణా జలాలు ఏవైతున్నాయో అవి నీటి సంపద, మన నీటి సంపద వాళ్ళు దోచుకెళ్తే మనకు కరువు కాటకాలు ఏర్పడే పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా దీని మీద మరి స్పందించాలి. ప్రభుత్వం కూడా దీని మీద స్పందించి కొన్ని చర్యలు చేస్తే బాగుంటుందని చెప్తున్నాం. ఇక
మరోసారి చూద్దాం. విధ్వంసంపై ఏకరువు కచ్చగచ్చిపోల్లో కేంద్ర కమిటీ పర్యటన, చెట్లు నరికిన ప్రాంతంలో బృందం పరిశీలన, తమతో కలిసి పరిశీలించాలన్న విద్యార్థుల అభ్యర్థనలకు అధికారుల అనుమతి నిరాకరణ. ఉదయం నుంచి వరుస సమావేశాలతో బిజీ విద్యార్థులు, యూనివర్సిటీ జేఏసీ, రాజకీయ పార్టీలతో కమిటీ భేటీ, నివేదికల స్వీకరణ. ఎంసీఆర్ హెచ్ఆర్డీలో విద్యార్థులతో సమావేశం. హరీష్ నేతృత్వంలో 200 పేజీల డాక్యుమెంట్లు, ఫోటోలు అందించిన బీఆర్ఎస్ ప్రతినిధులు. ఇక బీఆర్ఎస్ పార్టీ చెందినటువంటి దిలీప్ కొనతం కావచ్చు, మన్నే క్రిషాంక్ కావచ్చు, వీళ్ళంతా కూడా మరి కాంగ్రెస్ పార్టీ ఎంత విధ్వంసం చేస్తుందో వాటిని ప్రజలకు చూపెట్టే ప్రయత్నం చేశారు. అందులో భాగంగా వీళ్ళంతా కూడా ఏఐ టెక్నాలజీతో లేనిపోందంతా సృష్టించారు. అక్కడ మూగజేవాళ్ళు లేవని చెప్పారు, గుంటనక్కలే పోయినాయని చెప్పారు. మరి కొనతం దిలీప్ కావచ్చు, అదేవిధంగా చూసుకుంటే మన్నే క్రిషాంక్, వీళ్ళిద్దరిని కూడా మరి అక్రమ కేసులు బనాయించి వాళ్ళను పోలీస్ స్టేషన్లో చాలా వరకు కూడా ఇబ్బందులకు గురి చేసిరు. వాళ్ళ ఇంట్లో కూడా చాలా వరకు సెర్చ్ చేసిరు. అంటే ఎలాంటి అనుమతి తీసుకోకుండా, ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా కూడా మరి అక్కడ ఉన్నటువంటి ఏదైతే వాళ్ళ ఇండ్లలో పూర్తి మొత్తంలో సెర్చ్ చేసిరు. అంటే ప్రభుత్వం కూడా ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిస్తామని చెప్తూనే మరోపక్క ప్రజా వ్యతిరేక పనులకైతే ఒడిగడుతుంది. ఇది ప్రజలంతా కూడా గమనిస్తున్నారు. ఖచ్చితంగా మీకు తొందరలోనే బ్యాడ్ డేస్ రాబోతున్నాయి. సర్కార్ తాజా టార్గెట్ మామిడిపల్లి ల్యాండ్స్. ఇక ఇక్కడ అది రాష్ట్రంలో చాలా జాగాలు అయిపోయినాయి. ఇక కొత్తగా జాగా మీద పడ్డది. రంగారెడ్డి జిల్లా బాలపూర్ మండలం మామిడిపల్లిలోని భూముల మీద సర్కార్ కన్ను అయితే పడ్డది. ఇక 468 ఎకరాలను స్వాధీనం చేసుకొని చుట్టూ ఫెన్సింగ్, తహసీల్దార్ నుంచి రికార్డులు తెప్పించుకుంటున్న అధికారులు. భూ బదలాయింపు జరగకముందే బోర్డులు పాదిన టీజీఐఐసి సర్కారు తాకట్టు పెడుతుందా, వేలం వేస్తుందా అన్న అనుమానాలు కూడా అక్కడ నడుస్తున్నాయి. ఇక భూముల అమ్మకం ప్రస్తుతం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎంచుకున్న కీలకమైన టాస్క్ ఇది. హెచ్సియు భూములను తాకట్టు పెడితేనే 10,000 కోట్ల రావడంతో వాటిని అమ్మేస్తే అంతకంటే ఎక్కువ వస్తుందని ప్రభుత్వం ఆశించింది. కానీ అనూహ్యంగా సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు ఆందోళనకు దిగడం, వారిని తెలంగాణ సమాజంతో పాటు దేశవ్యాప్తంగా పర్యావరణవేత్తలు కూడా మద్దతు ఇవ్వడంతో ప్రభుత్వం ఇరకాటంలో పడింది. ప్రస్తుతం బంతి సుప్రీంకోర్టులో ఉన్నందున భూములను అమ్మే దాఖలాలు దాదాపు మూసుకుపోయినట్టేనని అధికారులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ఉమ్మడి రాష్ట్రంలో ఐఎంజీ అకాడమీస్ భారత ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థకు ఇచ్చిన మరో ల్యాండ్ బ్యాంక్పై ప్రభుత్వం దృష్టి సాధించింది. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం రావిర్యాల బాలపూర్ మండలం మామిడిపల్లి గ్రామం పరిధిలో విస్తరించి ఉన్న 468 ఎకరాలపై తాజాగా అధికార యంత్రాంగం కసరత్తు మొదలుపెట్టింది. ఇక ప్రభుత్వం చాలా సందర్భాల్లో కూడా మరి రేవంత్ రెడ్డి ఏంటంటే ఆయన రియల్ ఎస్టేట్, మనం చాలాసార్లు చెప్పినాం, ఇంతకుముందు కూడా చెప్పినాం, ఆయన రియల్ ఎస్టేట్ సంబంధించి బిజినెస్ చేసిండు కాబట్టి ఆయనకు భూములను అమ్మడం, కొనడమే తెలుస్తుంది. వేరే అభివృద్ధి కార్యక్రమాలు కావచ్చు, పెట్టుబడులు కావచ్చు తీసుకొచ్చిన దాఖలాలు కూడా ఎక్కడ కూడా కనబడవు. సో ప్రభుత్వ ఖజానా లేదని చెప్తున్నాడు, అప్పులు తీసుకొస్తున్నాం అని చెప్తున్నాడు, తెచ్చిన అప్పులు కట్టాలంటే కూడా ఇబ్బంది పడుతున్నాడు అని కూడా మనకు తెలిసిన విషయమే. సో ఈ నేపథ్యంలో రాష్ట్రంలో ఏవైతే విలువ ఉన్నటువంటి భూములు ఏవైతున్నాయో, ఇది ఏదైతే ఈ భూమి ఏదైతుందో రావిరాల సమీపం అంటే మొత్తం కూడా శంషాబాద్ నానుకొని ఉంటాయి, ఎయిర్పోర్ట్ నానుకొని ఉంటాయి కాబట్టి అవి కూడా పూర్తి మొత్తంలో విలువైన భూములు. అవి కూడా అమ్మి ఏదైతే ప్రైవేట్ బ్యాంకులకు కావచ్చు, లేకపోతే అప్పులు తీసుకొచ్చిన కాడ కూడా పూర్తి మొత్తంలో కడదామని చూస్తున్నాడు. సో ఇక్కడ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో విద్యార్థులు కాక అనేక ఉద్యమకారులు కూడా అక్కడికి వెళ్ళి వాళ్ళు కూడా పెద్ద ఎత్తున ఉద్యమం చేశారు కాబట్టి ఏదైతే సుప్రీంకోర్టు కూడా చేసింది. సో అక్కడ ఇప్పుడే అమ్మేటువంటి పరిస్థితులు లేవు. సో అల్టిమేట్గా ఇంకో జాగా చూడాలని మరి ఇక్కడ కూడా వెళ్ళారు, అక్కడ కూడా భూమి అమ్ముదామని ప్రయత్నం చేస్తున్నారు. సుమారు ఎంత 468 ఎకరాలు అమ్ముదామనే ప్రయత్నం చేస్తున్నారు. వీళ్ళు టోటల్గా 400 ఎకరాల మీద అమ్మితేనే వీళ్ళు చేసినటువంటి అప్పులు కట్టడానికి పరిస్థితులు ఉంటాయి కాబట్టి వీళ్ళు 400 పెట్టుకున్నారు టార్గెట్ ఎక్కడికి పోయినా కూడా. సో అర్థం చేసుకోవాలి ప్రజలు కూడా, మరి ప్రభుత్వం ఎలాంటి పనులు చేస్తే బాగుంటుందనే అంశాల గురించి కూడా ఆలోచించి ప్రజలు కూడా ప్రభుత్వం సంబంధించి ఏ పని చేసినా కూడా ఖచ్చితంగా మీరు ప్రశ్నించకపోయినా ఎవరైతే ప్రశ్నిస్తారో వాళ్ళని సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేస్తే సరిపోతుంది. మీ బిజీ టైం మీకు ఉంటుంది. అంటే చాలామంది కూడా వాళ్ళు రోజు కష్టపడితేనే వాళ్ళ
పూట కూడా గడిచేటువంటి పరిస్థితులు ఉంటాయి. కాబట్టి ఎవరైతే ప్రశ్నిస్తారో వాళ్ళందరికీ కూడా సపోర్ట్గా ఉండాలి, వాళ్ళకు మద్దతు తెలియజేస్తే బాగుంటుంది. సో హైదరాబాద్ యూనివర్సిటీ పక్క పోయింది, ఇప్పుడు రావిర్యాల మీద పడ్డారు. ఆ రావిర్యాల మండలంలో ఉన్నటువంటి భూముల మీద ఏదైతే మామిడిపల్లిలో భూముల మీద ప్రభుత్వం అయితే కన్నేసింది. అక్కడ కూడా మరి బోర్డులు వాతిరు. అతి త్వరలో అక్కడ కూడా మరి అక్కడ ఎలాంటి పరిస్థితులు ఉన్నాయని కూడా చాలా వరకు తెలియని పరిస్థితులు. మరి అక్కడ ఎవరైతే ఇంకా ఇబ్బందులు గురవుతుంటారో, ఒకవేళ ఎవరైనా అక్కడ కూడా ఎవరైనా ఖచ్చితంగా మాకు అన్యాయం జరుగుతుందో లేకపోతే మాకు ఇబ్బందులు పడాల్సి వస్తుందో, అక్కడ పరిస్థితులు ఏ విధంగా ఉండబోతే అంశాల గురించి కూడా మరి అక్కడ ఉన్నటువంటి ఎవరైనా వస్తే వాళ్ళ వైపు కూడా ప్రశ్నించే అవకాశాలు ఉంటాయి. తప్పకుండా ప్రభుత్వం చేస్తున్నటువంటి ఎలాంటి అరాచకాలనైనా మేము ఖచ్చితంగా తిప్పికొట్టే ప్రయత్నం చేస్తాం. సో ప్రతి క్షణం కూడా మరి ప్రభుత్వం చేస్తున్న విధ్వంసాలు ఏ విధంగా ఉంటాయంటే, ఇక భూములను అమ్మాలి, పెట్టుబడులు తెచ్చిన కాడ అంటే పెట్టుబడులు అప్పులు తెచ్చిన కాడ అప్పులు కట్టాలి. మరి అప్పులు ఏమన్నా ప్రజలకు ఏమన్నా ఖర్చు పెట్టిరా అంటే ఎక్కడన్నా అభివృద్ధి పని చేసిరా, లేకపోతే చెక్ డ్యామో, లేకపోతే రోడ్లో, లేకపోతే బ్రిడ్జ్లో, ఇంకా పెద్ద పెద్ద వంతెనలో, లేకపోతే ఇంకేమైనా కట్టిరా అంటే ఎక్కడ కూడా పూర్తి మొత్తంలో పనిచేసిన దాఖలే లేవు. వీళ్ళు ఎక్కడ కూడా శంకుస్థాపనలకే పరిమితం అవుతున్నారు. ఇటుకేసింది లేదు, సిమెంట్ వేసింది అసలే లేదు. ఇక పెళ్ళైన కుమారిపై కారుణ్యం చూపండి అంటూ రాష్ట్రానికి హైకోర్టు అయితే ఆదేశం ఇచ్చింది. అంటే కారుణ్య నియామకాలు అంటే వారసత్వంగా వచ్చేటువంటి నియామకాలు. ఒకసారి చూద్దాం. అది కారుణ్య నియామకంలో పెళ్ళైన కుమారై దరఖాస్తును తిరిగి పరిశీలించి తగిన నిర్ణయం తీసుకోవాలని హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. వినతి పత్రంతో పాటు తగిన పత్రాలను ప్రభుత్వానికి తిరిగి సమర్పించాలని పిటిషనర్కు సూచించింది. ఏఎస్ఐగా పనిచేసిన తన భర్త మరణించినందున కారుణ్య నియామకం కింద తన కుమారుడికి ఉద్యోగం ఇవ్వాలంటూ షాహీన్ సుల్తానా అనే మహిళ ఇచ్చిన వినతి పత్రాన్ని పోలీస్ కమిషనర్ తిరస్కరించారు. ఈ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ షాహీన్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్పై జస్టిస్ నామారపు రాజేశ్వరరావు విచారణ జరిపారు. ప్రభుత్వ న్యాయవాది వాదనలు వినిపిస్తూ మృతుడు తనపై ఆధారపడిన వారిలో భార్య పేరు మాత్రమే ఇచ్చారని, పిటిషనర్కు ఉద్యోగం చేసే కుమారుడు ఉన్నారని, ఇద్దరు కుమారులు వివాహం అయిందని చెప్పారు. అన్ని అంశాలు పరిశీలించాకే పిటిషనర్ దరఖాస్తును అధికారులు తిరస్కరించారని తెలిపారు. పిటిషనర్ తరపు న్యాయవాది మాట్లాడుతూ షాహీన్ యోగక్షేమాలు చూస్తున్న చిన్న కుమారై నిరుద్యోగి అని, తల్లి అనారోగ్యానికి తగిన చికిత్స అందించలేకపోతున్నారని చెప్పారు. పెళ్ళైన కారుణ్య నియామకానికి అర్హులేనని జార్ఖండ్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు ఆమోదించిందని గుర్తు చేశారు. వాదనలు విన్న హైకోర్టు పిటిషనర్ 3 వారాల్లో తిరిగి దరఖాస్తు చేసుకోవాలని, అందులో కుమారై భర్త ఆర్థిక పరిస్థితులను కూడా వివరించాలని, దరఖాస్తు అందుకున్న అధికారులు 8 వారాల్లోగా దానిపై చట్ట ప్రకారం తగిన నిర్ణయం తీసుకోవాలని తీర్పు చెప్పింది. అంటే వాస్తవంగా ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఏఎస్ఐ ఉన్నాడో, ఏఎస్ఐ భార్య ఇక్కడ ఉన్నటువంటి కమిషనర్కు ఖచ్చితంగా మా కూతురు కారుణ్య నియామకం కింద ఆమెను అపాయింట్మెంట్ చేసుకోవాలని కోరితే అక్కడ ఉన్నటువంటి కమిషనరు దాన్ని తిరస్కరిస్తే ఆమె కోర్టుకు వెళ్ళింది. కోర్టులో జస్టిస్ ఏమని చెప్పారంటే, ఆయన ఆ కుమారికి అంటే పెళ్ళైన వాళ్ళ కూతురికి పెళ్ళైందంట. యాక్చువల్గా ఆ పెళ్ళైనా కూడా ఖచ్చితంగా కారుణ్య నియామకం కింద ఆమెను నియమించుకోవాలని మరి వీళ్ళకైతే